కుంకుమకు అంత శక్తి, అమ్మవారి కస్తూరికి అంత శక్తి, ఆ సువాసనకంత శక్తి. అందుకే ఇప్పటికీ మంచి ఉపాసన తత్పరులైనటువంటి వారు పూజ చేసినటువంటి గదిలో సువాసనలు వస్తాయి. నేను పైకి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ పేరు నేను ఒక పర్యాయం అటువంటి అనుభవాన్ని జీవితంలో పొందాను. ఒక మహాత్ములు వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని వెళ్ళారు ఒక గదిలో. వెడితే ఆ ఇంటి యజమాని ఆ మరునాడు నన్ను పిలిచారు. ఏమండి గది ఏమిటంటే ఇంత సువాసన వస్తోంది చూడండి అని అడిగాడు. అడిగితే నేను ఆ గదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. అదే సెంట్లు అవి రాసుకునే వ్యక్తి కాడాయన. అపారమైన సువాసన. ఏమిటి సువాసన అన్నది నేను చెప్పలేక మా గురువు గారిని ప్రార్థన చేశాను. అయ్యా గురువుగారు ఒక్కసారి రండి, ఈ గది ఎందుకు ఇంత వాసన వస్తుంది. గురువుగారు వచ్చి చూసి ఓ పెద్ద నవ్వు నవ్వి అన్నారు, నాయన నిన్నను వచ్చి కూర్చుని ఉండి వెళ్ళినవాడు సామాన్యుడా, మహానుభావుడు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడు. ఆయన ఇక్కడ పడుకున్నారు, పూజ చేశారు. ఆయన ఉండి వెళ్ళిన చోట పరదేవత ఉండి వెడుతుంది. ఆయన ఉపాసన బలం అటువంటిది, ఆయనతో పాటు నడుస్తుంది ఆవిడ. కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది. ఆవిడ సువాసనలు ఎలా పోతాయి అంత తొందరగా పోవు. నేను చెప్తున్నాను రా, ఒక మండలం ఉంటాయి ఇక్కడికి వాసనలు అన్నారు ఆయన. ఖచ్చితంగా 42 రోజుల పైచిలకు ఆ సువాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తాను పోయింది. పరదేవత అంటే పరదేవతే. అందుకే శంకర భగవత్పాదులు ఒక్క మాట చెప్పారంటే ప్రతిరోజు ఈ స్తోత్రం చదువుకోండి అన్నారు గృహస్థాశ్రమంలో ఉన్నవారు. కస్తూరికా కుంకుమ చర్చితాయై, ఆవిడ కుంకం బొట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఊహించినా చాలు. కస్తూరికా కుంకుమ చర్చితాయై, అమ్మవారు కస్తూరిని బొట్టుగా వాడుతుంది అన్నమాట గురించి మీతో మనవి చేసి ఉన్నాను. పరదేవత మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం మీకు ద్యోతకమవుతుంది. ఆవిడ వాడేటటువంటి పదార్థములు ఏముంటాయో అవన్నీ అత్యంత సుగంధభరితములై ఉంటాయి. ఆవిడ కస్తూరి బొట్టు పెట్టుకుంటుంది. ఆవిడ పన్నీటితో స్నానం చేస్తుంది. ఆవిడ ఒంటికి అనేకమైన అంగరాగములను అలపుకుంటుంది. ఆవిడ తాంబూల చర్వణం చేస్తుంది. ఆ తాంబూలం కూడా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటారు వ్యాస భగవానుడు. పచ్చ కర్పూరము, యాలుకలు, లవంగములు మొదలైనటువంటి సుగంధభరితములైనటువంటి ఓషధీతత్వమున్న పదార్థములతో కూడినటువంటి తాంబూలాన్ని తల్లి నవ్వులుతున్నప్పుడు వచ్చినటువంటి సువాసనలు దశ దిశల వ్యాపిస్తాయి. అటువంటి సుగంధభరితమైనటువంటి తాంబూల సేవనం చేస్తుంది. ఆవిడ వీణానాదాన్ని వింటూ ఉంటుంది. ఎప్పుడు సరస్వతీదేవి వీణ వాయిస్తే వింటూ తల పంచిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి మీరు గమనించినప్పుడు కస్తూరికా కుంకుమ చర్చితాయై, శంకరాచార్యుల వారు ఆ మాట అనడానికి కారణం ఏమి అంటే కస్తూరి కుంకుమ ఈ రెండు కూడా మంగళ ద్రవ్యములు. పసుపు కుంకుమ ఎటువంటివో కస్తూరి కుంకుమ అటువంటివి. కస్తూరి కుంకుమ ఈ రెండే శంకరులు ప్రస్తావన చేశారు ఇందులో. ఎందుచేత అంటే నేను నిన్న మీతో మనవి చేశాను, సువాసిని బొట్టు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ప్రధానం, ఇక్కడ ప్రధానం, కానీ ఇక్కడ బొట్టు మాత్రం ఎప్పుడూ నిధనం అవ్వకూడదు. ఏదో స్నానం చేసినప్పుడు తప్ప వెంటనే అక్కడ బొట్టు పెట్టేసుకుంటారు. ఎందుకంటే భర్త యొక్క అభ్యున్నతిని నిర్ణయం చేస్తుంది. అది లక్ష్మీ స్థానం. ఎందుచేత అంటే కన్యని కన్యాదానం చేసినప్పుడు కేవలం ఒక ఆడపిల్లని దానం చేస్తున్నాను అని దానం చెయ్యరు, లక్ష్మినే దానం చేస్తారు. మరి లక్ష్మిని ఎవరైనా దానం చేసేస్తారా అంటే ఆమె ఎప్పుడూ నిత్యావపాయని, ఆమె ఆయన కొరకే పుట్టింది. ఆడపిల్ల అతనిని చేరడానికి ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టి నా ద్వారా ఆయన్ని చేరుకుంటాడు. కాబట్టి లక్ష్మిని నారాయణునితో చేర్చి నేను అదృష్టవంతుడయ్యాను అన్న భావనతో కన్యాదాత లక్ష్మిగా బుట్టలో కూర్చోబెట్టి తీసుకెడతారంటే పద్మంలో కూర్చుని వెళ్ళాలి తప్ప లక్ష్మికి నడవవలసిన అవసరం ఉండదు. అందుకని పెళ్లి కొడుకు నడుస్తూ వేదిక మీద పెడతాడు. ఆడపిల్లని మాత్రం పద్మంలో కూర్చుని లక్ష్మి వెడుతున్నట్లే భావన చేసి లక్ష్మిగానే వేదిక మీదకి తీసుకెళ్లి లక్ష్మిగానే కన్యాదానం చేస్తారు. అయినప్పుడు ఆమె అతని పాలిట లక్ష్మి, గృహలక్ష్మి. అతని ఐశ్వర్యం కానీ, అతని ఆయుర్దాయం కానీ, అతనిని గ్రహగతులు పీడించకుండా ఉండడం కానీ
అతను కడుపు నిండా అన్నం తినడం కానీ, అతని ఆరోగ్యం కానీ, అతని అభ్యున్నతి కానీ, అతని మనశ్శాంతి కానీ ప్రధానంగా ఆమె చేతనే నిర్ణయింపబడతాయి. అందులో ఇంకా సందేహం ఏమీ లేదు. ఎందుచేత అంటే ఎవ్వరితోనూ అనని మాటలన్నీ పురుషుడు భార్యతోనే అంటాడు. మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున కంటే బద్ధామి సుభగే త్వం జీవ శరదాం శతం అంటాడు. నువ్వు నూరేళ్లు జీవించు, నేను బ్రతికున్నానని గుర్తు ఏమిటో తెలుసా? ఇదిగో నేను నీ మెడలో కడుతున్నటువంటి ఈ మంగళసూత్రమే. అంటే తల్లితో కాని, తండ్రితో కాని, అన్నదమ్ములతో కాని, స్నేహితులతో కాని ఎప్పుడూ అననంత పెద్ద మాట పెళ్లిలో తను తాళి కడుతున్నటువంటి పిల్లతోటే అంటాడు. అంటే ఆమె మెడలో ఉన్న సూత్రము కేవలము త్రాడు కాదు, అది ఆమె భర్త జీవించి ఉన్నాడు అనడానికి గుర్తు. అంత పెద్ద మాట, అంత గంభీరమైన మాట ఉపయోగిస్తాడు. సర్వమంగళాదేవతని ఆవాహన చేసి కట్టిస్తారు మంగళసూత్రాన్ని. ప్రతిరోజు లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని సర్వమంగళాదేవతకి నమస్కారం చేసేటటువంటి అలవాటు ఉన్న భార్య ఉన్న భర్తకి గండం వచ్చినా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది. ఇప్పుడు అతన్ని ఎందుకు పడగొట్టదంటే అమ్మవారు, ఈమె ప్రతిరోజు సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తోంది. ఈమె సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తుండగా ఆమెకి అమంగళం కలగకూడదు. ఆమెకి అమంగళం కలగకూడదు కనుక ఆయన రక్షింపబడతాడు. పులోమజార్చిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం, అలాగే లోపాముద్రార్చిత అని ఒక నామం. లోపాముద్రార్చిత అన్న నామాన్ని, పులోమజార్చిత అన్న నామాన్ని ఎందుకు ప్రయోగించారో తెలుసా అండి? ఆమె అర్చన చేసినప్పుడు లోపము పట్టుకోలేరు. అగస్త్యుని భార్య కాబట్టి లోపాముద్రార్చిత అని కాదు దాని అర్థం. ఆమె ఆరాధన యందు లోపమును మీరు పట్టుకోలేరు. ఏది లోపము? ప్రధానమైనది. భర్తగారు పడుకుంటే భార్య పూజ చేయలేదు. భర్తగారు పూజ చేస్తే భార్య అన్ని సంబారాలు సంసిద్ధం చెయ్యడమే నిజమైన పూజ. భర్తని ప్రేమగా చూడటమే నిజమైన పూజ. భార్య కంట నీరు కారకుండా ప్రేమగా చూసుకోవడమే భర్తకి నిజమైనటువంటి శీలం. కాబట్టి పురుషుడు చాలా గొప్పగా అంగరాగములన్నీ అలదుకుని ఏదో సువాసనాభరితంగా ఉండి తిరగాలి అని శాస్త్రంలో లేదు. కానీ ఇవన్నీ ఎవరు అలదుకుని ఉండాలి అని చెప్పారంటే స్త్రీ అలదుకుని ఉండాలి అని చెప్పారు. కారణం ఏమంటే ఎప్పుడూ కూడా చులకన చేసి కానీ భోగ వస్తువుగా కానీ చూడలేదు. అలా ఎందుకు చూశారంటే ఆయన యొక్క లక్ష్మి ఆమె. అసలు ఆమె సంతోషంగా ఉన్నంతలో ఆమె వైభవోపేతంగా చక్కగా ఉంటే ఆయనకి కలిసి వస్తుంది. ఆమె ఎప్పుడు జిడ్డోడిపోతూ ఉందనుకోండి, ఆయనకి కలిసి రాదు. ఆయనకి కలిసి రావాలి అంటే ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబ జీవనంలో పురుషుని యొక్క అభ్యున్నతి. పులోమజార్చిత అంటే పులోముని యొక్క కుమార్తె శచీదేవి. శచీదేవి ఎప్పుడూ లలితాపరాభట్టారిక స్వరూపాన్ని ఆరాధన చేస్తూ ఉంటుంది. శచీదేవి అమ్మవారి పట్ల అంత భక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఇంద్రుడికి లోకాధిపత్యం లభించి నిలబెట్టుకోగలిగాడు. అంటే ఆడదాని యొక్క నడవడి, ఆడదాని యొక్క భక్తి ఎంత దూరం ఉంటాయో, ఇంత లక్ష్మిగా ఉండాలి తప్ప లక్ష్మి అలక్ష్మిగా ఉండే అవకాశం ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. అమ్మవారి యొక్క స్వరూపాలైనటువంటి దేవతా స్వరూపాల్లోనే కొన్ని స్వరూపాలు ఉంటాయి. అవి చాలా ఉగ్రంగా ఉంటాయి. చిన్న మస్తా అని ఒక రూపం ఉంటుంది, చాలా ఉగ్రంగా ఉంటుంది చూడ్డానికి. కానీ లక్ష్మి అని నేను అన్నాను అనుకోండి, గౌరీ అని నేను అన్నాను అనుకోండి, సరస్వతి అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది. లక్ష్మి అనేటప్పటికీ సమస్త సంపదలకు అను సూచన అయి ఉంటుంది. లక్ష్మ అంటే గుర్తు. లక్ష్మి ఆమె గుర్తు. దేనికి గుర్తు? ఆయన ఐశ్వర్యమునకు ఆమె గుర్తు. ఆయన ఏ ఐశ్వర్యమును పొంది ఉన్నాడో దానికి ఆమె గుర్తుగా ఉండాలి. అన్నీ ఉన్నా దరిద్రంగా ఆమె తిరగకూడదు. ఏమీ లేకపోయినా ఆవిడ లక్ష్మిలా నిలబడగలిగితే,
నేను కొన్ని కొన్ని కుటుంబాల్లో నా చిన్నతనంలో కూడా చూశాను. నేను ఒక 25-26 సంవత్సరాల వయసులో ఉండగా కూడా చూశాను. వాళ్ళు తర్వాతి కాలంలో వృద్ధులైపోయిన తర్వాత కూడా నేను చూశాను. 45 ఏడు 50 ఏట ఉన్నప్పుడు కూడా మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు, అసలు కాళ్ళకి పారాణి లేకుండా కాళ్ళకి పసుపు రాసుకోకుండా ఆవిడ్ని ఎప్పుడూ చూడము అంటుండేవారు. ఎప్పుడూ కాళ్ళకి పసుపు రాసుకుని పారాణి పెట్టుకుని ఉండేవారు. తత్పరిణామం తత్ఫలితం పిల్లలు ఎంతంత వృద్ధిలోకి వచ్చారో, ఎంత అభ్యున్నతి పథంలో నడిచారో. కేవలం ఓ పెంకుటింట్లో ఉండే కుటుంబాలు 7 అంతస్తుల హర్మ్యాల్లోకి వెళ్ళిపోయాయి. కానీ నడవడి, భక్తి, ప్రపత్తి మాత్రం అలాగే నిలబడిపోయి. ఏది మన సంప్రదాయం, ఏది లక్ష్మీతత్వమో ఆ లక్ష్మీతత్వంతో ఉండడం గొప్ప తప్ప అన్యమైనటువంటి రీతిలో ప్రవర్తించడం అసహ్యకరమైనటువంటి విశేషం. నేను తద్భిన్నమైనటువంటి కుటుంబాలని కూడా చూశాను నా జీవితంలో. ఐశ్వర్యం ఉంది కదా అని ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వారికి ఒక గ్లాసుడు పాలు ఇచ్చేటప్పుడు చెప్పులిప్పి ఇవ్వాలన్న కనీస మర్యాద కలిగినటువంటి పశుత్వం కలిగిన కుటుంబాలని కూడా నేను చూశాను. ఇంట్లో చెప్పులేసుకు తిరుగుతూ మహాత్ములైన వారి ఇంటికి వచ్చినప్పుడు వారికి ఓ గ్లాసుడు పాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పులతోనే ఇచ్చిన ఆడవాళ్ళు ఉన్న కుటుంబాలు కూడా నేను చూశాను. వాళ్ళని నియంత్రించలేని అధములైన భర్తలున్న కుటుంబాలు నేను చూశాను. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి రమ్మంటే? శంకర భగవత్పాదులు కేవలంగా ఏదో అమ్మవారిని స్తోత్రం చెయ్యడం ఆయన లక్ష్యం కాదు. అర్ధనారీశ్వర స్తవం మీతో మనవి చేశాను, గృహస్థాశ్రమంలో ఉన్న వారి కొరకు ఇవ్వబడింది. అందులో అన్యాపదేశంగా శంకరాచార్యుల వారి యొక్క హితోపదేశం కూడా ఉంది. ఒక గురుస్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మార్గనిర్దేశకత్వం చెయ్యకుండా పేలవమైన మాట ఎన్నడూ మాట్లాడడం, లోకానికి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అందుకే కస్తూరిగా కుంకుమ చర్చితాయి ఆమె ఎప్పుడూ కస్తూరి కుంకుమ ఈ రెండిటి చేత అలంకరింపబడి ఉంటుంది. కస్తూరి కుంకుమ ఈ 2 సుగంధ ద్రవ్యములు ఏ అలంకరింపబడి ఉంటే ఆమెకా అభ్యున్నతి, మనకా అభ్యున్నతి. అంటే అమ్మవారికి కొత్తగా అభ్యున్నతి అన్న మాట వాడడానికి ఏమి ఉండదు. యథార్థమునకు దాని దర్శనం చేత వచ్చేటటువంటి అభ్యున్నతి ఎవరికో తెలుసా అండి? మనకే. కారణం ఏంటంటే ఇంత బొట్టు పెట్టుకుని చక్కగా చిరునవ్వుతో తాంబూల చర్మణం చేస్తూ వినానాదం వింటూ అరమోట్టు కన్నులతో ఉన్న వారి అమ్మవారి ముఖమండలాన్ని ఒక్కసారి ధ్యానంలో చూసి నమస్కారం చేశారనుకోండి, కేవలము అటువంటి ముఖమండలాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత దానికి కొన్ని శక్తులుంటాయి. అమంగళకరమైనటువంటి విషయాన్ని చూస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది, ఆలోచన సరళి మీద ప్రభావం చూపిస్తుంది, నిర్ణయం మీద ప్రభావం చూపిస్తుంది. నేనంతవరకు ఎందుకు మీతో ఒక మాట చెప్తాను. మీరు చూడండి, ఒక శవాన్ని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు తీసుకొచ్చేటటువంటి తాటాకు చాప, కొత్త కర్రలు, పురుకోస తాడు, ఓ కొత్త కుండ అక్కడ ఉన్నాయి. వేరొక చోట పానికలు, ప్రమిదలు, పేలాలు, దర్భకట్టలు, అగ్నిహోత్రాన్ని రగల్చడానికి, ఆరణిమంధనం చేయడానికి కావలసినటువంటి పరికరం, రుత్తిక్కులు, అక్షతలు, పసుపు, కుంకం, పువ్వులు, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇది చూసినప్పుడు వెంటనే మీ మనసులో కలిగే భావన ఏమి? నేను ముందు చెప్పినప్పుడు చూసిన పదార్థములు చూసినప్పుడు మీ మనసులో కలిగే భావం ఏమి? తేడా ఉందా లేదా? ఇవి చూడగానే మీ మనసు ప్రహృష్టమవుతుంది, ప్రసన్నము. ఆ ప్రసన్నత యందు మీరు చేసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది. అది చూడగానే మీ మనసు పొందినటువంటి వ్యాకులతతో మీరు చేసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది. దర్శనమునందు మంగళకర దర్శనము మంగళకర దర్శనమే, అమంగళకర దర్శనము అమంగళకర దర్శనం కాదు అని మీరు అనలేదు. అది మనసు మీద ప్రభావం చూపించి తీరుతుంది. మీకు అందినంత మేర మనసు మీదే అంత ప్రభావం ఉంటే మీకు అందని శాస్త్ర ప్రయోజనం ఎంత ఉండకపోతే జగద్గురువులు దాని గురించి మాట్లాడుంటారు. అమ్మవారి బొట్టు చూస్తే మనం పెట్టుకునే బొట్టు నిలబడుతుంది. అమ్మవారి కస్తూరి, అమ్మవారి యొక్క పాపట ప్రారంభ స్థానమునందుండేటటువంటి కుంకుమని ధ్యానంలో ఎవరైనా చూస్తే శంకరులు ఒకటే మాట అన్నారు,
తనోతు క్షేమం నః అన్నారు. నః అంటే మాకు. అలా ఒక్కడు కుటుంబంలో ధ్యానంలో అమ్మవారు ఇక్కడ పెట్టుకునేటటువంటి కుంకుమని చూసినా, ఆవిడ కబరీబంధం చూసినా, అందులో పువ్వులు చూసినా, పవిత్రమైన హృదయంతో మా అమ్మ అన్న భావనతో చూసేవాడు ఒక్కడి ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా రక్షింపబడుతుంది. అటువంటి వాళ్ళు 10 మంది ఒక ఊళ్ళో ఉంటే ఆ ఊరంతా రక్షింపబడుతుంది. కాబట్టి మంగళకర దర్శనము చేత పొందేటటువంటి మంగళత్వము కూడా అలాగే ఉంది. అమ్మవారి ముఖమండలాన్ని చూడడం చేత నేను అలా ఉండాలన్న భావన ఏర్పడుతుంది. మీరు చూడండి, మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారనుకోండి, ఎవరో అష్టదళ పాద పద్మారాధన సేవ చేసుకుని బయటికి వచ్చి అంతరాలయంలోకి వెళ్ళాం, మొట్టమొదట కూర్చున్నాం గడప దగ్గర 25 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకం చూశాం. ఇదిగో ఉత్తరీయం ఇచ్చారు పట్టుది, ఉత్తరీయం వేసుకుని బయటికి వచ్చాం. అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పుకుంటున్నారు అనుకోండి. మీరు 300 రూపాయల టికెట్ పెట్టుకుని 10 మాటలు దర్శనం చేసినా 300 × 10 3000 రూపాయలు మీరు ఖర్చు పెట్టినా మీరు చేసింది లఘు, అతి లఘు, మహాలఘు, ఎన్ని లఘువులు ఉంటాయో అన్ని లఘువులు ఉంటాయి. కానీ 2500 పెట్టి అష్టదళ పాదపద్మారాధనం కొనుక్కున్నవాడు భార్యతో కలిసి మొదటి గడప దగ్గర కూర్చున్నామంటే మీరేమంటారు? అదేంటంటే మీరు కూడా అలాంటిది ఏమైనా తీసుకుంటే ఎంత బాగుండు, చక్క మనం చేసుకుంటాం కదా అంటారా అనరా? మీ మనస్సు మీద వెంటనే అలా చెయ్యాలన్న భావన ఒకటి వచ్చేసిందా రాలేదా? మీరు నిరంతరం అమ్మవారి ముఖమండలాన్ని అలా దర్శనం చేయడం అలవాటు అయినప్పుడు మీరు అలా ఉందామని మీకు ఎందుకు అనిపించదు? అనిపిస్తుందా అనిపించదా? అనిపించినప్పుడు అమ్మవారి ఐదోతనం, అమ్మవారి ఐశ్వర్యం ఎలా ఉందో అలా మీకు ఉండకుండా ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను మజ్జిగ తాగితే తలవ చేస్తే మీరు మజ్జిగ తాగినా తలవ చేస్తే మీకు వేడి నాకు కలవా చేయదుగా. కాబట్టి అమ్మవారి ముఖమండలంలో కస్తూరిని కుంకుమని చూసిన వాడికి ఆమె ఎటువంటి సుమంగళిత్వాన్ని పొంది ఉందో అటువంటి సుమంగళిత్వాన్ని పొంది చక్కగా పిల్లలతో పాపలతో 3 తరాల్ని చూసి ఆరోగ్యంగా భగవత్ సేవ చేస్తూ ఆ తల్లి కట్టి విప్పిన బట్ట తెచ్చి వేయండిరా పసిపిల్లలకి అనిపించుకునేటటువంటి మంగళత్వాన్ని పొందుతారు. ఇది ప్రవహింపచేయడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం. అది చూసి దాన్ని కిందకి ప్రవహింపచేయాలి. పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లున్నాయి, కింద గదిలోకి నీళ్లు రావట్లేదు. ఎక్కడుంది తేడా? పంపు తిప్పలేదు. పంపు ఒకసారి తిప్పారనుకోండి నీళ్లు కారిపోతాయి. మళ్ళీ కట్టకుండా ఉంటే చాలు, విప్పడం నేర్చుకుంటే చాలు నీళ్ళు వస్తాయి. మరి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఖాళీ అయితేనండి, అది ఖాళీ అయ్యే ట్యాంక్ కాదు, అది పూర్ణ పుష్కళ, అది ఎప్పుడూ నిండే ఉంటుంది. కాబట్టి విప్పుకోవడం మీకు రావాలి. ఒకసారి విప్పుకోవడం మీకు రాక ఇబ్బంది పడుతున్నారని శంకరాచార్యుల వారు విప్పి చూపిస్తున్నారు ఆ పంపుని. ఇలా ధ్యానం చేయి అభ్యున్నతిని పొందుతావు. కాబట్టి కస్తూరికా కుంకుమ చిచ్చితాయి. నేను మీతో మనవి చేశాను కాబట్టి ఒక్క మాట చెప్తాను. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి యొక్క చరణోదకమును ఎవరు తాగుతారో వాళ్ళకే లభిస్తుంది. అమ్మవారి చరణోదకాన్ని తాగాలి అంటే ఎలా ఉంటుంది అమ్మవారి చరణోదకం అంటే మనకి తెలియదని శంకరులు అమ్మవారి పాదములకు ఉండేటటువంటి ఆ అలదుకున్నటువంటి పారాణి యొక్క శక్తి చెప్పారు. నేను ఇదే మీతో మనవి చేసేది. ఆవిడ పారాణి రాసుకుంది, ఆవిడ బొట్టు పెట్టుకుంది అంటే కేవలం ఆవిడ సువాసినిగా నిలబడడానికి కాదు, ఆవిడ అందరికీ ఆ సువాసినిత్వాన్ని ఇవ్వగలదు. అలా చూస్తే ఆవిడ పారాణి పెట్టుకుంటుంది. ఆ పారాణి లౌకికంగా ఎవరిదో కడిగి మీరు నీళ్లు పుచ్చుకున్నారనుకోండి, మీకేం ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఒక సువాసిని యందు పరదేవతని చూసి కాళ్ళు కడిగి తాగితే ఉండే భావన వేరు. కానీ ధ్యానమునందు పరదేవత యొక్క పాదములు కడిగితే వచ్చినటువంటి జలములను తాగినటువంటి వాడు ఎటువంటి స్థితిని పొందుతాడో శంకరులు చెప్పారు సౌందర్యలహరిలో. కదాకాలే మాత కదయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిమేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం అంటారు. సరస్వతీదేవి తాంబూలం వేసుకుని నవలగా 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 ఆమె యొక్క నోరు ఎర్రగా అయిపోతుంది. తల్లికి ఒక లక్షణం ఉంటుంది. పిల్లలు ఇంకా తాంబూలం వేసుకోవడం తెలియనటువంటి వయసులో అమ్మ తాంబూల చర్వణం చేస్తే దగ్గరికి వెళ్ళి ఇలా అమ్మ నోటి వంక చూస్తారు. అమ్మ ఏంటమ్మా నోరు ఎందుకమ్మా ఎర్రగా ఉంది, నోరు ఎందుకమ్మా ఎర్రగా ఉంది అంటే నేను తాంబూలం ఇస్తున్నాను రా అంటున్నామ్మ. అయితే నాకు ఈ అమ్మ అంటాడు.
వాడికి డెక్కిడుతుంది, వాడు తినలేడు. సున్నం ఒక్క పొడి ఇవన్నీ ఉన్నది, వాడు తినడానికి సరిపోడు. ఏ తల్లి కూడా లోకంలో పిల్లవాడికి తాంబూలం పెట్టేటప్పుడు నోట్లోంచి ఇలా పిడస తీసి పెట్టదు. అమ్మ తాంబూలపు ముద్ద పిల్లవాడి నోట్లో పెట్టాలంటే నోరు తెరవమని వాడి నోరు దగ్గరికి తీసుకుని నాలుకతో తాంబూలపు ముద్ద నోట్లోకి తోస్తుంది. ఆ తోసినప్పుడు అమ్మ నోటిలో ఉన్నటువంటి లాలాజన సహితమైనటువంటి తాంబూలపు ముద్దే పిల్లవాడు తింటాడు. అది మధురాతి మధురం. అమ్మ నోట్లో తాంబూలపు ముద్ద తినడం అంటే అది తల్లికి బిడ్డకే మాత్రమే అందేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. అది ఒక చిన్న వయస్సులో అమ్మ నోట్లోంచి అందించిన తాంబూలపు పిడక తిన్న పిల్లవాడు పొందినటువంటి అనుభూతిని వర్ణించడానికి ఏ కవికి ఉన్నటువంటి శక్తి సరిపోదు. అటువంటిది సరస్వతీదేవి తాంబూల చర్పణం చేసినప్పుడు వచ్చినటువంటి ఎర్రటి ఆవిడ లాలాజనాన్ని స్వీకరించినటువంటి వాడికి ఎటువంటి కవితాశక్తి వస్తుందో, పరదేవత పాదములు కడిగినప్పుడు ఆవిడ పాదములకు ఉన్నటువంటి పారాణి కరిగిన నీళ్లు ఎర్రగా ఉన్నవి 3 మాటలు పుచ్చుకున్న వాడికి అంతే సరస్వతి కటాక్షం. అందుకే శంకరులు అన్నారు, అమ్మా పిబేయం విద్యార్థి తవచరణ నిర్వేదన జలం. నేను విద్యార్థినమ్మా, నేర్చుకుంటున్నవాడినమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా నీ చరణోదకాన్ని, నీ చరణములు కడిగినటువంటి జలాన్ని నేను ఎప్పుడు పుచ్చుకుంటానమ్మా అన్నారు. ఎవరు? శంకర భగవత్పాదులంతటి వారు. అంటే అమ్మవారి పాదములకు అలదినటువంటి పారాణికంత శక్తి సరస్వతి కటాక్షాన్ని ఇస్తుంది. అమ్మవారి కుంకుమకు అంత శక్తి, అమ్మవారి కస్తూరికంత శక్తి, ఆ సువాసనకంత శక్తి. అందుకే ఇప్పటికీ మంచి ఉపాసన తత్పరులైనటువంటి వారు పూజ చేసినటువంటి గదిలో సువాసనలు వస్తాయి. నేను పైకి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఒక పర్యాయం అటువంటి అనుభవాన్ని జీవితంలో పొందాను. ఒక మహాత్ములు వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని వెళ్ళారు ఒక గదిలో. వెడితే ఆ ఇంటి యజమాని ఆ మరునాడు నన్ను పిలిచాడు. ఏమండి గది ఏమిటండి ఇంత సువాసన వస్తోంది చూడండి అని అడిగాడు. అడిగితే నేను ఆ గదిలో పిలిచి చూస్తే ఆశ్చర్యపోయాను. అది సెంట్లు అవి రాసుకునే వ్యక్తి కాడాయన. అపారమైన సువాసన. ఏమిటి సువాసన అన్నది నేను చెప్పలేక మా గురువు గారిని ప్రార్థన చేశాను. అయ్యా గురువుగారు ఒక్కసారి రండి, ఈ గది ఎందుకు ఇంత వాసన వస్తుంది. గురువుగారు వచ్చి చూసి ఓ పెద్ద నవ్వు నవ్వి అన్నారు, నాయన నిన్నను వచ్చి కూర్చుని ఉండి వెళ్ళిన వాడు సామాన్యుడా, మహానుభావుడు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడు. ఆయన ఇక్కడ పడుకున్నారు, పూజ చేశారు. ఆయన ఉండి వెళ్ళిన చోట పరదేవత ఉండి వెడుతుంది. ఆయన ఉపాసన బలం అటువంటిది, ఆయనతో పాటు నడుస్తుంది ఆవిడ. కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది. ఆవిడ సువాసనలు ఎలా పోతాయి అంత తొందరగా పోవు. నేను చెప్తున్నాను రా, ఒక మండలం ఉంటాయి ఇక్కడికి వాసనలు అన్నారు ఆయన. ఖచ్చితంగా 42 రోజుల పైచిలకు ఆ సువాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తాను పోయింది. పరదేవత అంటే పరదేవతే. అందుకే శంకర భగవత్పాదులు ఒక్క మాట చెప్పారంటే ప్రతిరోజు ఈ స్తోత్రం చదువుకోండి అన్నారు గృహస్థాశ్రమంలో ఉన్నవారు. కస్తూరికా కుంకుమ చర్చితాయై. ఆవిడ కుంకం బొట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఊహించినా చాలు, ఆ బొట్టు నువ్వు అలా అనుకుని చదివినా చాలు, భర్త 10 కాలాలు హాయిగా సంతోషంగా ఉంటాడు. అంతకన్నా ఏ ఆడది లోకంలో ఇంకేం కోరుకుంటుంది? మగవాడి దగ్గర ఒక లోభం ఉంటుంది, మగవాడి దగ్గర ఒక స్వార్థం ఉంటుంది. అదేమయ్యా నువ్వు మగాడి వై ఉండి వేదిక మీద కూర్చుని అలా చెప్తున్నావు అనుకోకండి. వేదిక మీద కూర్చున్నప్పుడు శాస్త్రం మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి, రాగద్వేషాలు ఏమి ఉండవు. పురుషుడు ఎప్పుడూ కూడా నా భార్య కన్నా నేను ముందు చనిపోవాలి అన్న మాట కానీ, నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతుకు అని తన బిడ్డల్ని కానీ అనలేడు. ఆడది 2 మాటలు అంటుంది. బిడ్డకి జ్వరం వస్తే నా ఆయుర్దాయం పోసుకొని బతకరా నాన్న అంటుంది. ఎప్పుడైనా ఏమంటుందంటే నేను సుమంగళిగా ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటుంది తప్ప ఆయన తర్వాత నేను బ్రతకాలని ఏ ఆడది అడగదు. కాబట్టి ఒక ఆడదాని గొప్ప కోరిక ఇది అని నన్ను అడిగారనుకోండి, నేను ఒకటే చెప్తాను, భర్త చేతిలో మరణించాలని కోరుకోవడమే ఆడదాని చాలా గొప్ప కోరికే. అందుకే నెలకి 3 వానల్లో 1 వాన సువాసికల వల్ల పడ్డాయి.
అటువంటప్పుడు అమ్మవారి కుంకుమని దర్శనం చేయడం అంత గొప్పదైనప్పుడు ఈ స్తోత్రం ఎంత గొప్పదై ఉండాలి. శంకర భగవత్పాదులు మనకు అందించడం, జగద్గురువుగా వారు మనకి పెట్టిన భిక్ష ఈ స్తోత్రం. కాబట్టి కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ. శంకరులు అంటున్నారు, నాకు ఏమిటంటే అయ్యో రే నువ్వు ఇది వదిలేసావు నువ్వు ఇది చెప్పట్లేదని బెంగగా ఉంటుంది. ఒరే అవన్నీ చెప్తే ఎలా ఉంటుందిరా ఈ స్తోత్రం 7 రోజుల్లో అని బెంగగా ఉంటుంది, నలుగుతూ ఉంటాను మధ్యలో. కాబట్టి దాన్ని అక్కడతో విడిచిపెట్టి చితారజ పుంజ విచర్చితాయ. అమ్మవారి విషయంలో కుంకుమ కస్తూరి చెప్పారు. పరమశివుడి విషయంలో ఆయనేం రాసుకుంటాడు ఒంటికి? చితారజ పుంజ. అది శంకరుల యొక్క కవిత్వం అంటే అలా ఉంటుంది, శంకరుల స్తోత్రాలంటే అలా ఉంటాయి. ఏదో భస్మ అనలేదు ఆయన, చితారజ పుంజ. పుంజ అంటే కొంచెం ఎక్కువగా తీసుకొచ్చి పెట్టినటువంటి రాశి. చితారజ, రజ అంటే ధూళి, చితి అంటే శవదహనం చేసేటటువంటి వీధి. ఆ శవాన్ని దహనం చేసినప్పుడు వచ్చినటువంటి బూదిని కొంత కుప్ప తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని ఆయన ఒంటికి అలగుకుంటాడు. ఏదో ఆ పూజలో పూజ చేసుకునే ముందు నేను పెట్టినట్టు పెట్టుకోడు విభూతి, భస్మోద్ధూళిత సర్వాంగం అని ఒళ్ళంతా రాసుకుంటాడు. అది ఆయన రాసుకుంటాడు ఒంటికి. నాకు తెలుసు మీకు వెంటనే ఇప్పుడు ఒక మాట మనసులో స్ఫురిస్తుంది, ఏమిటంటే ఆవిడ అంత గొప్పగా ఉంటుందన్నారు, సువాసనలు అన్నారు, కస్తూరు అన్నారు, పన్నీర్ అన్నారు, కుంకం అన్నారు, పారాయణ అన్నారు, కర్పూర తాంబూలం అన్నారు, ఈయనేమో స్థితిలో ఉండేటటువంటి బూది పూసుకుంటాడంటున్నారు. ఈ రెండు ఎలా కలుస్తాయి? ఈ ఇద్దరు అంత గొప్ప దంపతులుగా అయ్యారు. అది జరిగి మాకు వర్ధనారీశ్వర స్తోత్రం వల్ల అనుకూల దాంపత్యం ఎలా సిద్ధిస్తుంది అని అనుమానం వస్తుంది. కాదు, దాని తత్వాన్ని తెలుసుకుంటే ఓ ఇంతటి మహానుభావుడా అని అర్థం. పరమశివుడు భస్మ అలదుకుంటాడు. ఆయనకి ఒక పేరుంది మహాభస్మ. పరమశివుడి పేరే మహాభస్మ. ఆయన అలదుకునేది భస్మ. భస్మకి మహాభస్మకి ఒక తేడా ఉంటుంది. భస్మ అంటే ఒక వస్తువు చిట్ట చివరి స్థితిని పొందితే ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే అవుతుందని చెప్పడానికి ఇంకేం లేదు, అదే చిట్ట చివరి స్థితి. అలా అయిపోతే దాన్ని భస్మ అంటారు. ఇప్పుడు ఏదో ఒక కర్ర ఉందనుకోండి, ఈ కర్ర ముందు ఎక్కడుంది? ఒక చెట్టులో ఉంది. చెట్టులో కొమ్మ. ఆ కొమ్మ నరికితే ఆ కొమ్మని తీసుకొచ్చి పడేసిన ఒక పచ్చి కర్ర. అది ఎండిపోతే చీతి కర్ర. ఇప్పుడు ఆ చీతి కర్రని కాల్చేసేస్తే బూది, బొగ్గు వస్తుంది. బొగ్గు కూడా కాలిపోతే బూది తెల్లగా అయిపోతుంది. ఇప్పుడు తెల్లగా అయిపోయిన ఈ బూదిని కాలిస్తే ఇంకేం అవదు, బూదిగానే ఉంటుంది. అది బూది, విభూతి, భస్మ అన్నమాటకు అర్థం. చితారజ, చితియందు కాలిపోయినటువంటి ప్రాణి యొక్క బూది ఆయన అలదుకుంటాడు. ఇక్కడ మీరు కొంచెం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. చితియందు శరీరం ఎప్పుడు కాలిపోతుంది? జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కదా. జీవుడు ఉన్నంతసేపు అది శివం. జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, శవం. ఇప్పుడు ఆ శవాన్ని చితి మీద పెట్టి కాలుస్తారు. ఆ శరీరంలో ఉన్నంత కాలం అతను ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని భోగాలు, ఎన్ని సుఖాలు, దేన్ని బట్టి ప్రారంభం అన్ని. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. అందుకే అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ అయ్యవారు అర్థం కాదు, వచ్చిన పెద్ద సమస్య. అన్నిటికీ మొదలు ఎక్కడుంటుందంటే నేను దగ్గర ఉంటుంది. నేను అన్నదాన్ని మొదలుపెట్టి ఇంకా ఎన్ని కోట్ల నాదులు ఉంటాయో చెప్పడం కష్టం. ముందు నేను అని ఇలా చూపిస్తాను. ఎవరు నేను? ఇగో ఈ శరీరం, కోటేశ్వరరావు కాళ్ళు, చేతిలో, పొట్ట, గుండె, తలకాయ, కంఠం ఇవన్నీ కలిపి కోటేశ్వరరావు. ఈ నేను. ఇప్పుడు ఈ ఒక్క నేనుకి నా ఉత్తరీయం, నా లాల్చి, నా బనియను, నా పంచ, నా చెప్పులు, నా కళ్ళజోడు, నా రుద్రాక్ష, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా వియ్యాలారు, నా సభ, నా కారు ఉంటే
నా కారు, నా ఇల్లు, నా పుస్తకం, నా పెన్ను, నా ఆఫీసు, ఎన్ని నాదులు. ఇవన్నీ ఒక నేనుంటే ఇన్ని నాదులు. ఇన్ని నాదులు ఒక నేను కంటగట్టావు. ఆ నేను కాలిపోతే నాదులన్నీ ఏమయ్యాయి? ఏమీ కాకుండా పోయి. ఏమన్నారంటే పెదనాన్నగారు అన్నవాళ్ళు పెదనాన్నగారు పోయారన్నాడు, నాన్నగారు అన్నవాళ్ళు నాన్నగారు పోయారన్నాడు, మా ఆయన అన్నవాళ్ళు మా ఆయన పోయారన్నారు, మా అన్నయ్య గారు అన్నవాళ్ళు మా అన్నయ్య గారు పోయారన్నారు, మా గురువు గారు అన్నవాళ్ళు మా గురువు గారు వెళ్ళిపోయారు. నువ్వు నాది నాదిని మా అబ్బాయి, మా అల్లుడు, మా కోడలు ఇవేమైనా వచ్చాయా నీతో? ఏమీ రాలేదు. నువ్వు నేను అన్నదేదుందో దాని చుట్టూ ఈ నాదులు. నేను అసత్యం నువ్వు పట్టుకున్నది. అసత్యమునకు పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు. ఇదే మధుకైటభులు అంటారు. విష్ణు సంహార ప్రక్రియ నుండి చెప్తే విష్ణువు చేసిన సంహార ప్రక్రియలో మధుకైటభులు అంటారు. మధు అంటే తేనె. మధువు ఒక్క చుక్కుందనుకోండి, కైటభము అంటే కీటకములు. బోర్డని చీమలు చుట్టూ పట్టుకుంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే ఇన్ని చీమలు. ఆ తేనె చుక్క తడిబట్టతో తుడిచేస్తే చీమలను ఇలా 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 కొంచెం కదిపి ఆ తేనె చుక్క నీటితో తుడిచేశారనుకోండి, అన్ని వెళ్ళిపోతాయి చీమల. ఎందుకనంటే అక్కడ మధువు లేదు. మధువు లేకపోతే కైటభుడు ఉంటాడు. మధు కైటభులు ఒకసారి పోతాడు. నేను నాది ఓసారే పోతాయి. పోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నేనులోకి జీవుడు ఇంకో దాంట్లో దూరుతాడు. ఇది వదిలేశాడు, మళ్ళీ ఇంకో తొడుగులో కెడతాడు. అదో కుక్క తొడుగు అవ్వచ్చు, అందులో కెడతాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఇందులో ఏం చేశాడో అందులో అదే చేస్తాడు. ఇందులో ఓడి చేయలేని వాడు అందులో ఏదో కొత్తగా చేసేస్తాడు. ఇంత గొప్ప దాంట్లోకి వచ్చి ఏమీ చేయలేదు, ఇంక అందులో కలిగి చేస్తావా? షడూర్ములను ఉంటాయి, అవే చేస్తాడు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము 6 కొడుతూ ఉంటాయి. సముద్ర కెరటాలు కొట్టినట్టు కొడుతూ ఉంటాయి జీవుణ్ణి. ఆకలి, తింటాడు. ఏమిటి పెద్ద తేడా? ఇంట్లో నీ తింటాను, అలా గిరిల్లోంచి బయటికి చూస్తే కుక్క తింటూ ఉంటుంది, పంది తింటూ ఉంటుంది. రాత్రి నేను పడుకుంటాను, కుక్క పడుకుంటుంది, పంది పడుకుంటుంది. నాకు శోకం ఉంటుంది, ఏదో శోకం. మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోయిందని ఏడుపు, మా అమ్మాయి అమెరికా నుంచి వస్తే వెళ్ళిపోయే టైం తొందరగా అయిపోతుందని ఏడుపు, మా అమ్మాయికి జ్వరం వస్తే ఏడుపు. ఏదో ప్రతిదానికి ఏడుపేగా, కాబట్టి శోకం ఉంటుంది. మోహం, ఎంత మోహం అంటే ఇన్ని ఉపన్యాసాలు చెప్పినా నాది నాది అని తాపత్రయం. కాబట్టి మోహము, జర, ఇలా కాలంలో ముసలితనం వచ్చేసింది అనుకుంటేనే మంచిది. 50 దాటిపోయాక ముసలితనం కాక ఇంకేమిటి? కాబట్టి జర, చిట్ట చివర మరణము. ఏమిటి నువ్వు సాధించింది? ఈ 6. మళ్ళీ ఇంకో ఉపాధిలోకి వెళ్ళావు, మళ్ళీ 6, మళ్ళీ అదో వెళ్ళావు, మళ్ళీ ఇంకోటి. నువ్వు ఎందులోకి వెళ్ళినా నేను నీ నాదులు ఎందులోంచి ఎక్కడ పూర్తయిపోతున్నాయి? నేను పూర్తయినప్పుడల్లా నాదులన్నీ పూర్తయిపోతున్నాయి. ఏవీ నన్ను ఉద్ధరించలేదు. నువ్వు పెట్టుకున్న ఈ నాది అన్న సంబంధం ఉందే, ఇవేదీ నిన్ను ఉద్ధరించలేదు. అంటే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే ఇలా చెప్తున్నారు కదా మీరు ఉపన్యాసం, అంటే మా భార్యని పిల్లల్ని అందరినీ వదిలేయాలని. ఇప్పుడు అది కాదు నా ఉద్దేశ్యం అని మీరు గమనించాలి. ఏ భార్యని భర్త వదిలేయమని కానీ, ఏ భర్తని భార్య వదిలేయాలని కానీ, పిల్లల్ని వదిలేయాలని కానీ, ఉద్యోగాలు వదిలేయాలని కానీ, ఇళ్ళు వదిలేయాలి, వాకిళ్ళు వదిలేయాలని శాస్త్రము చెప్పదు. అలా అయితే గృహస్థాశ్రమానికి పనికొచ్చే స్తోత్రం ఎందుకు అవుతుంది ఇది? నువ్వు ఎట్టించి ఎటు వచ్చినా నాదిని భగవంతుడితో కలుపుకో. నీకు ఇంకా ఏమీ ఇబ్బంది లేదు. పనస పండులో తొనలు తీసేవాడు ఉంటాడు, వాడు తిరిగి తక్కువ వాడు అనుకోండి, కత్తి పెట్టి కోసి తొనలు తీస్తాడు. ఆ తర్వాత వాడి ప్రారంభం అంతా ఎప్పుడు ఉంటుందంటే వాడి చేతులు వదలదిగా, ఇలా అంటే అంటుకుంటాయి వేళ్ళు, జిగురు వదలదు. నూనె రాసుకుని ఒక ఆయన పనస తొనలు ఒలిచాడు, ఆయన పనస తొనలే ఒలిచాడు, ఈయన పనస తొనలే ఒలిచాడు. ఈయన నూనె రాసుకున్నాడు, ఆయన నూనె రాసుకోలేదు, ఆయన వేళ్ళు అంటుకున్నాయి, ఈయన వేళ్ళు అంటుకో. ఇద్దరు చేసింది ఒకటే. పరమేశ్వరానుగ్రహం నాకు ఈ కొడుకను, నిజాయితీగాను పరమేశ్వరానుగ్రహం నాకింత మంచి భార్య, ఈశ్వరానుగ్రహం నాకింత మంచి ఉద్యోగం, పరమేశ్వరానుగ్రహం నేను 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాను పరమేశ్వరుడి గురించి, పరమేశ్వరానుగ్రహం నాకు కారు లేకపోయినా నా ఇంటి ముందు కారు పెట్టి నన్ను తీసుకొస్తున్నారు, పరమేశ్వరానుగ్రహం నాకు తిన్నది అరుగుతోంది, పరమేశ్వరానుగ్రహం నా కొడుకు చదువుకున్నాడు. నువ్వు ఎన్ని నాదులైనా పెట్టుకో, అన్ని నాదులకు పునాది ఈశ్వరుణ్ణి పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నా ధరించడానికి మార్గం. ఇదంతా ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అన్నవాడికి పొంగు ఉండడానికి అవకాశం ఉండదు.
ఎందుకంటే అన్ని ఈశ్వరుడివి అయినప్పుడు జేబులో పెద్ద ఎవరో పెట్టుకుపోయారు. నమశ్చోరాయక, నేను కాను యజమాని దానికి. ఆయనది ఆ పెన్నం, ఆయన ఇచ్చాడు, వాడుకున్నాను కొన్నాళ్ళు. ఆయన పెన్ను ఆయన పట్టుకెళ్ళాడు, ఇంకోళ్ళకి ఎవరితో ఇవ్వాలి పని ఉందని తీసుకుపోయాడు. దొంగ రూపంలో వచ్చి పట్టుకుపోయాడు. నాకు తెలియకుండా పట్టుకెళ్ళాడు కాబట్టి దొంగ అన్నాను. కానీ నమశ్చోరాయచ, పరమేశ్వరుడు ఆయన వస్తూ ఆయన దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళాడు. ఇప్పుడు నీకేమైనా పొంగుందా కొంగుందా? మహాత్ముడు కావడానికి సాధన అలాగే పెడుతుంది. కాబట్టి నాదులు నేను నాది ఇవి ఈశ్వరుడితో ముడిపడ్డాయి అనుకోండి, వాడు తరించిపోతాడు. తాడు తిప్పడంలో ఉంటుందండి. మీరు మనిషిని నించోపెట్టి ఇలా తిప్పేశారనుకోండి, తాడు కట్టేశాడు, ఇలా తిప్పేశారనుకోండి, విప్పేశారు. 2 సార్లు చెయ్యే తిప్పింది, 2 సార్లు తాడే తిప్పింది. ఒకలా తిప్పితే కట్టారు, వ్యతిరేక దిశలో తిప్పితే విప్పారు. అసత్యమైన నేనుక అసత్యమైన నాదులతో పెట్టుకున్న సంబంధం ఎందుకు పనికి రాకుండా పోతుంది. పునర్జన్మకి హీనోపాధులలోకి పోతాడు. పరమేశ్వరుణ్ణి ప్రాతిపదికగా నేను నాదితో కలిపిన వాడు అభ్యున్నత పదంలోకి వెళ్ళిపోతాడు. నిత్యనుంది ఎక్కడం రాక దిగడమే వచ్చింది ఒకరికి, వాడు ఎప్పుడూ మేడెక్కడు. నిత్యనుంది ఎక్కడమే వచ్చిన వాడు ఉన్నాడు, వాడు మేడ మీదే ఉంటాడు కదా. కాబట్టి ఇది తెలియదు. తెలియకపోవడం వల్ల నువ్వేమైపోతున్నావో తెలుసా? ఇప్పుడు ఎలా బూది అయిపోయావో అలాగే ఎన్ని కోట్ల జన్మలలోనో బూదిగా అవుతూనే ఉన్నావు. ఎన్ని కోట్ల జన్మల్లో శరీరాలు వదిలిపెట్టావో. అలయక సొలయక వేసక నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంఖ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్కవేయి సంవత్సరములు అంటారు పత్రగారు గజేంద్ర భక్షణం. రాత్రి పగలు అసుర సంధ్య వేళ ఎప్పుడు వదిలిపెట్టేశాడో శరీరాన్ని. ఎన్నిసార్లు మృత్యువుతో పోరాటం చేశావో. మళ్ళీ నాది నాది అంటూనే ఉన్నావు, మళ్ళీ పట్టుకుంటూనే ఉన్నావు, మళ్ళీ వదిలిపెడుతూనే ఉన్నావు. ఇప్పుడు పరమేశ్వరుడు విభూతి రాసుకోవడము భస్మ రాసుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అన్ని వస్తువులు చిట్ట చివరికి బూదిగానే ఉంటున్నాయి. బూది కన్నా మారడానికి వేరొకటి లేదు, అది సత్యం. ఇది ఎరుకలోకి నీకు వచ్చినటువంటి ఉత్తర క్షణంలో నీకు పిచ్చి వ్యామోహం తగ్గిపోతాయి. 2, దాని పేరు భస్మ. భస్మ అంటే భగవంతుణ్ణి స్మరించకుండా ఎప్పుడూ నాది నాది నేను నాది నేను అనుకుని స్మరించడంలో పాడయ్యావు. భస్మని ధారణ చేస్తే, అంటే ఎలా పడితే అలా ధారణ చేయకూడదు. భస్మ ధారణకి ఒక పద్ధతి ఉంటుంది. ఎడం చేతిలో విభూతి వేసుకుని నీళ్లు పోసుకుని మంత్రం చెప్పి ఆ మంత్రంతో ఉన్నటువంటి విభూతిని ఈ 2 వేళ్లతో బొటన వేలుతో అలది ఈ 2 వేళ్లతో ఈ కొస నుంచి ఈ కొస వరకు వచ్చి కణత దాటకుండా వేళ్లాపి బొటన వేళ్ళని మధ్యలో పెట్టి ఇటువైపుకి రావాలి. వస్తే అది శాస్త్రీయమైన భస్మధారణా విధానం అని పేరు. కాబట్టి ఇప్పుడు అలా భస్మని ధరించిన వాడికి ఏమవుతుంది అంటే, ఆజ్ఞాచక్రం నుంచి అది వెళ్ళింది కాబట్టి దాని వలన మనస్సు ఒక విషయాన్ని గుర్తులోకి తెచ్చుకుంటుంది. భ అంటే భగవంతుణ్ణి, స్మ అంటే స్మరణలోకి తెస్తుంది. అది కాలక్రమంలో నీకు అలవాటు చేస్తుంది. నీ మనసు భగవంతుడితో ముడిపడడాన్ని నేర్చుకుంటుంది. అలా ముడిపడడం నేర్చుకున్న ఉత్తర క్షణంలో నువ్వు తరించిపోయావంతే. నువ్వు కొత్తగా చేయడానికి ఏముండదు. నువ్వు చెయ్యవలసిందల్లా నీ ఆలోచన విధానంలో కించిత్ మార్పు రావాలి. అందుకే వాంగ్మయం అంతా ఎవరికి, ప్రవచనములన్నీ ఎవరికి అంటే కేవలం మనుష్య ప్రాణికి. మిగిలినవి విని అనుష్ఠించి అభ్యున్నతిని పొందలేవు. ఒక్క మనుష్య ప్రాణి విని పాటించి అభ్యున్నతిని పొందుతాడు. కాబట్టి ఆ మలుపు, ఆ మార్పు రావాలి. అదొక్కటి వచ్చిందా తరించిపోయాడు. కాబట్టి అది భస్మ. మహాభస్మ అని దేన్ని పిలుస్తారు అంటే, అసలు ఈ లోకంలో ఏ వస్తువు మిగలకుండా అన్నీ బూది కింద అయిపోయాయి అనుకోండి. ప్రళయతాండవమని చేస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు ఇక మిగలడానికి ఏముండదు, సమస్తము లయమైపోతుంది. అప్పుడు మహాభస్మ కింద నిలబడిపోతుంది. అది పరమశివుడే. ఎందుకో తెలుసా అండి? భస్మకి మహదైశ్వర్యమని పేరు. భస్మకి 2 లక్షణాలు ఉంటాయి. సమంత్రకంగా విభూతిని ధారణ చేస్తే అది మీకు గొప్ప రక్షణ ఇస్తుంది. సమంత్రకంగా భస్మని ధరించిన వాడికి తేజస్సు పెరుగుతుంది. సమంత్రక భస్మధారణం చేసినటువంటి వాడికి
ఆయన తేజస్సు భస్మము యొక్క ఆ చిన్నగా ఉండేటటువంటి ఆ కణములలోకి ప్రసరణమును పొంది ఆయన అనుగ్రహం ఆ విభూతి కణముల ద్వారా ఇతరులకు వెడుతుంది కూడా. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక కుటుంబం అంత్యవాసిత్వాన్ని పొందింది. ఆయనకి షష్ఠి పూర్తి చేద్దాం అనుకున్నారు కొడుకులు. ఆ తండ్రికి పరమాచార్య స్వామి వారి అంత్యవాసిత్వం పొందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి. కానీ తల్లి గారు హాస్పిటల్లో చేరారు. ఇంకా షష్ఠి పూర్తి డిగ్రీకి వస్తోంది, ఇక ఆవిడ బతకరు అని డాక్టర్లు చెప్పేశారు. ఒకప్పుడైతే ఇంకా ఆవిడ ఇంచుమించు చనిపోయారని చెప్పారు. కొడుక్కి గురువు గారి మీద నమ్మకం, పరమాచార్య స్వామి వారి మీద. మహానుభావుడు ఆయన గబగబా విమానం ఎక్కి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు ఎక్కడున్నారు అంటే ఆయన ఎప్పుడు సంచారంలో ఉండేవారు. ఎక్కడో పల్లెటూరులో ఉన్నారన్నారు. విమానం దిగి కారులో వెళ్ళి ఆ పల్లెటూరు వెళ్ళారు. ఆయన అప్పటికి సాయంకాలం వేళ చంద్రమౌళీశ్వరార్చన పూర్తి చేశారు. ఈ అబ్బాయి వెళ్ళి చెప్పాడు, అయ్యా మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, ఇంచుమించు చనిపోయినట్టు. డాక్టర్లు చెప్పేశారు, కానీ మా నాన్నగారికి షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నాం, మా అమ్మ బ్రతకాలి, మిమ్మల్నే నమ్ముతున్నాం, మీ కొరకు వచ్చానన్నారు. విన్నారు. అలాగా శిష్యుణ్ణి పిలిచి లేత అరిటాకు పట్టుకురా, అరిటాకు పట్టుకొస్తే అక్కడ పెట్టారు. పరమాచార్య స్వామి గారు దాని మీద నించుని ఒక 4 మాటలు గింతారు. ఆయన ఒంటికి అలదుకున్నటువంటి భస్మ అందులో పడింది ఆకులు. దాన్ని జాగ్రత్తగా పొట్లం కట్టి అతనికి పొట్లం కట్టి ఇచ్చారు. నువ్వు వెళ్ళి మీ అమ్మగారి నోట్లో వేస్తా. అతను అన్నాడు, విమానానికి టైం అయిపోయింది, విమానం వెళ్ళిపోయి ఉంటుంది, మళ్ళీ రేపటి వరకు లేదన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని అన్నారు, వెళ్ళదు, నువ్వు వెళ్ళాక వెళుతుంది, వెళ్ళు. ఆ విమానానికి ఏదో మరమ్మత్తు వచ్చి నిలబడిపోయింది. ఈ పిల్లవాడు వెళ్ళాడు, విమానం ఎగరడానికి సిద్ధపడింది. ఎలాగో ఆలస్యంగా వచ్చినా ఇంకా విమానం వెళ్ళలేదు కదా అని ఇచ్చించాడు. ఇతను వెళ్ళాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. వెళ్ళి ఈ ఆకులో ఉన్నటువంటి భస్మని తల్లిగారి నోరు తెరిచి వేశాడు. ఆమె నాలుక మీద పడగానే వాడు కళ్ళు తెరిచి, ఇదేమిట్రా నాన్నగారి షష్ఠి పూర్తి కదా ఇక్కడ ఉన్నాను అన్నారు. డాక్టర్లు కూడా తెల్లబోయారు. ఆవిడ భర్తతో కలిసి షష్ఠి పూర్తి అయిపోయింది. మళ్ళీ 1 ఏడాది తర్వాత ఈ పిల్లవాడు పరమాచార్య స్వామి గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఏడాది అయిపోయింది కామకోటి పీఠాన్ని. ఇలా లోపలికి వెడుతుంటేనే ఈ పిల్లవాడిని చూసి పరమాచార్య స్వామి గారు అన్నారు, మీ అమ్మగారు వెళ్ళిపోయారు కదూ అన్నారు. ఎలా తెలిసింది? మేము ఎవ్వరం మీకు చెప్పలేదే, ఎలా తెలిసింది అన్నాడు. నేను కామాక్షిని 1 సంవత్సరమేగా అడిగాను ఆయుర్దాయం మీ అమ్మకి. ఆయన కోరినటువంటి కోరిక తేజస్సు విభూతి కణముల నుండి ప్రసరించి వాళ్ళ అమ్మగారిని బతికించింది. అందుకే దానికి మహదైశ్వర్యం అని పేరు, అష్టసిద్ధులకు ఆలవాలమని పేరు. అసలు బ్రహ్మోత్తర ఖండంలో అయితే స్కాంద పురాణంలో విభూతి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారు. అంత శక్తివంతమైనది భస్మ. అది ప్రళయమునందు అన్నీ కాలిపోతే దాన్ని మహాభస్మ అంటారు. మళ్ళీ పునఃసృష్టికి కావలసినటువంటి సమస్తమైనటువంటి వ్యూహము కూడా బూది కణముల యందు ఉంటుంది. దాన్ని పరమేశ్వరుడు తన ఒంటికి అలదుకుని ఉంచుకుంటాడు. ఉంచుకుని మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. కంప్యూటర్లో చూడండి, ఇంత చిన్న చిప్లో ఎంతో సమాచారాన్ని నిక్షిప్తం చేసినట్టే బూది కణముల యందు పునఃసృష్టికి కావలసినటువంటి వ్యూహాలంతటినీ కూడా పరమేశ్వరుడు నిక్షిప్తం చేస్తాడు. భస్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? జ్ఞానము. పర్యాయపదం జ్ఞానమే. బాగా పట్టుకోండి. మాయా అంటే ఏమిటో తెలుసా? నామము రూపమునకే మాయా అని పేరు. నేను నామం చెప్తే మీకు రూపం తెలుస్తుంది, నేను రూపం చెప్తే మీకు నామం తెలుస్తుంది. కూర్చోడానికి 4 కాళ్ళును ఇలా చేతులు పెట్టుకోవడానికి ఉంటుంది, ఏంటంటారు దాని పేరు? కుర్చీ అంటే. నేను కుర్చీ పట్టుకురా అన్నాను అనుకోండి, ఇంట్లో ఎన్ని వస్తువులున్నా మీరు కుర్చీ అంటే ఇలా ఉంటుంది, అది పట్టుకుని వస్తారు. నామము రూపాన్ని చెప్తుంది, రూపము నామాన్ని గుర్తు చేస్తుంది. ఓ కుర్చీయా అంటారు. మీకు కొట్టాలి, అది ఏమిటది కొడతారు, సుస్థి అంటారు వెంటనే. అంటే నేను ప్రయోజనం చెప్తే, దాని రూపాన్ని చెప్తే మీకు నామం గుర్తొస్తుంది. నేను నామం చెప్తే శుద్ధి పట్టండి అని అనుకోండి, శుద్ధి ఎలా ఉంటుందో మీకు వెంటనే లోపల కనపడుతుంది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది.
నేనిప్పుడు కుర్చీని, బల్లని, అప్పడాల కర్రని, అప్పడాలు ఒత్తుకునేటటువంటి ఆ పీటని అన్నిటినీ కాల్చేశాను. అన్నీ కాలిపోయాయి. ఇప్పుడు అన్నీ కాలిపోయిన తర్వాత బూడిదేగా రావాలి, కలిపేశాను. కుర్చీ పట్టరా అన్నాను. మీరు తేగలరా? కుర్చీయే బూదిగా ఉంది కానీ కుర్చీ తేగలరా? బల్ల పట్టరా అన్నాను. మీరు తేగలరా? కుర్చీగా ఉన్నప్పుడు అప్పడాల కర్ర కన్నా వేరుగా ఉంది. అప్పడాల కర్ర వేరు, కుర్చీ వేరు. కాలిపోతే అప్పడాల కర్రకి కుర్చీకి తేడా లేదు, రెండు బూడిదే. విశ్వమును చూసినంత కాలము నామరూపములు మాయ. విశ్వనాథుడు కనపడిన నాడు నామరూపములు లేవంతటా బంగారమే, అంతటా పరమేశ్వరుడు. ఇది కనపడమే మహాభస్మ, జ్ఞానమిచ్చుట. ఆ జ్ఞానం ఇచ్చిన నాడు అంతటా పరమేశ్వరుడే కనపడతాడు. నమస్తేప్యాయిత భేన్యాయిత శకత్యాయిత ప్రవాహ్యాయిత నమ వృక్షాయిత హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. మేఘ్యాయిత విద్యుత్యాయిత, ప్రవాహంలో, మేఘంలో, విద్యుత్తులో, ఆఖరికి దొంగలో, దుంగలో, వడ్రంగిలో, మేకులో, ఎందులో మీరు చూసినా పరమేశ్వరుడే మీకు కనపడతాడు తప్ప ఇందుగలడందులేడని సందేహము లేదు అని ప్రహ్లాదుడు చెప్తాడే. హరి సర్వోపగతుండెందెందు వెతకి చూసిన అందందే కలడు ధనమగ్రని వింటే. పరమేశ్వరుడు అంతటా కనపడతాడు. ఒకడికి నామరూపాలు కనపడతాయి, ఒకడికి. ఇద్దరు చూస్తున్నది ఒక వస్తువునే. ఒకడికి నామరూపాలు కనపడతాయి, ఒకడికి నామరూపాలు కనపడవు, పదార్థం కనపడుతూ ఉంటుంది లోపల ఉన్నది. అదే మాయకి బ్రహ్మములు తెలుసుకున్న వాడికి తేడా. నేను మీకు ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, పురే వెళ్ళి బంగారం అంతా ఉందో లేదో చూడు బీరువాలో. వీధి తలుపు నిన్న రాత్రి వేయలేదు, నేను లేకొచ్చేటప్పటికి వీధి తలుపు తెరిచింది. నేను ముందు పడుతున్నాను, వీరు టీవీ చూసి పడుతున్నారు కదా, తలుపు తీయకుండా. చూసేటప్పటికి బీరువా తాళాలు పెట్టున్నాయి. అసలు బంగారం ఉందో లేదో చూడు బీరువాలో అన్నాను. కొడుకు గబగబా వెళ్ళి ఏదో మా ఇంట్లో ఉండే బంగారం అంతా ఉంటే, బంగారం అంతా పెట్టే డబ్బా ఒకటి ఉందనుకోండి, ఆ డబ్బా చూసి ఇలా చూసి, నాన్నగారండి ఇంట్లో బంగారం లేదు. అయ్య బాబోయ్, బంగారం ఎత్తుకుపోయాడు అనమాట దొంగాడు. 30 ఏళ్ల పాటు సంపాదించిన బంగారం రా. గుండె జారిపోయి ఇంటి యజమాని ఇల్లాలు పరుగున వచ్చి డబ్బాలో చూశారు. అక్కడే ఉంది బంగారం. నీ అసాధ్యం, కూలిపోను, గుండె అయిపోను రా, బంగారం లేదంటే ఇదిగో బంగారం అని. అన్నీ ఉన్నాయో లేదో తెల్లటి తువ్వాలేసి దాని మీద పోసి గొలుసులు, ఉంగరాలు, కంకణములు, కేయూరములు, పట్టాలు అన్ని పెట్టారు. కొడుకంటాడు, నాన్నగారండి బంగారం ఉందా అని కదా మీరు అడిగారు. బంగారం ఏది? గొలుసు ఉంది, ఉంగరం ఉంది, చెవులకు పెట్టుకునే కర్ణాభరణం ఉంది, కేయూరం ఉంది, కంకణం ఉంది, బంగారం లేదుగా. తండ్రి అంటారు, మరి నీ అసాధ్యం కూడా ఉన్నది బంగారమేరా. బంగారమే గొలుసుగా ఉంది, బంగారమే కంకణంగా ఉంది, బంగారమే ఉంగరంగా ఉంది, బంగారమే కర్ణాభరణంగా ఉంది. బంగారం లేకుండా ఉండవు. ఇదిగా లేకపోయినా కరిగిస్తే బంగారం ఉంది. లోపల బంగారాన్ని చూస్తున్నాడు తండ్రి, నామరూపాలు చూస్తున్నాడు కొడుకు. నామరూపాలే చూసినవాడు నేను నాదులతో ఉన్నవాడు, లోపల బంగారాన్ని చూస్తున్నవాడు జ్ఞానముతో భస్మ అనుగ్రహమును పొందినవాడు. ఇది జ్ఞానాగ్ని. పరమేశ్వరుడి 3వ కన్ను అన్న మాటకు అర్థం అది. అందుకని సితారజ పుంజ విచర్చితాయ అంటే ఆయన శవభస్మ అలదుకుంటాడు అంటే అదేదో అమంగళం, అదేదో అపవిత్రం, ఆయన అలా రాసుకుంటాడు అనుకోక్కర్లేదు. స్థితి మీద శవభస్మ ఎవరో కాదు, మందే కదూ. కాబట్టి ఆయన మనకి నేర్పుతున్నాడు. నువ్వు ఈ జ్ఞాన దృష్టితో చూడడం రానంత కాలం, నేను నాదులతో అనుబంధాన్ని పెట్టుకుని బతికేసినంత కాలం మళ్లీ పుట్టడం, మళ్లీ చావడమే. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు మొహముగ్గరంలో. కాబట్టి నీవు భక్తి కోణంలో సాధన మొదలు పెడితే, భక్తితో కూడిన కర్మాచరణము వలన ప్రీతి చెందిన పరమేశ్వరుడు వైరాగ్యమిచ్చి తదనంతరము జ్ఞానమిస్తే అంతటా నీకు గొలుసులు, ఉంగరములు, కేయూరములు, కంకణములు, కర్ణాభరణములు కనపడకుండా బంగారము కనబడినట్టు, అంతటా నామరూపములు కనపడకుండా సభాభ్య సభాపతిభ్యశ్చో నమో నమో అని అంతటా ఉన్నది ఒక్క పరమేశ్వరుడే అని నీకు జ్ఞానమునందు గోచరమవుతుంది. అలా నీవు గోచరమైన నాడు, నీకు బ్రహ్మము దర్శనమైన నాడు, బ్రహ్మమును తెలుసుకున్న నాడు నీవే బ్రహ్మమైనావు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అది మోక్షానుభవము, అద్వైతానుభూతి అనుభవమునకు అందింది బ్రహ్మమని. అదిగో ఆ స్థితిని పొందు సుమా అని చెప్పడం ఆయన భస్మ అలదుకోవడం.
ఆ భస్మ మనం పెట్టుకుంటే భగవంతుణ్ణి స్మరణకి మనకి తెస్తుంది. కాబట్టి చితారజ పుంజ విచర్చితాయ నమశివాయైక నమశివాయ. మహానుభావుడు అక్కడతో ఊరుకున్నాడా? చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయైక వికృతస్మరాయ. మళ్ళీ శంకర భగవత్పాదులు ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి. బాహ్యమునందు గొప్పగా సువాసనలతో వాటితో తిరిగే తల్లి ఆవిడ. మహాజ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. గృహస్థు ఎప్పుడూ రెండూ కోరుకోవాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ గృహస్థు కూడా ఇంట్లో నాకేమీ అక్కర్లేదని బ్రతకడాన్ని శాస్త్రం అంగీకరించదు. దాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు. బాగా కావనికుండా గృహస్థులాగే బ్రతకాలి. ఎన్ని విషయాలు తెలిసి ఉండనివ్వండి, పూజ చేసేటప్పుడు ధర్మార్థ కామమోక్షిత విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పాలి. నీకు ఆ జ్ఞానము బాగా నిలబడింది. పుత్రం పౌత్రం సమాసాద్య మనవణ్ణి కూడా చూసిన తరువాత వానప్రస్థ ఆశ్రమేవ చేత్, అప్పుడు వానప్రస్థానికి వెళ్ళాలి. అప్పుడు కూడా నువ్వు ఇంకా జ్ఞానంతో కలిసి ఉండలేననుకుంటే భార్యని కొడుకుకు అప్పచెప్పి సన్యాసం పుచ్చుకోమని చెప్పారు వ్యాస భగవాన్. కాబట్టి గృహస్థులా బ్రతకాలి. గృహస్థులా బ్రతకాలంటే రెండు నడుస్తూ ఉండాలి ఎప్పుడు. బాహ్యమునందు ఐశ్వర్య సమృద్ధి, చక్కగా ఇంట్లో అన్నీ ఉండాలి. చక్కగా వేదం అనుభవించినటువంటి భోగములు ఏమున్నాయో వాటిని అనుభవించాలి. చక్కగా మనవల్ని చూడాలి, మనవరాళ్ళని చూడాలి, చక్కగా వాళ్ళకి బహుమతులు కొనివ్వాలి. ఆంతరమునందు జ్ఞానము పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ పరమేశ్వరుడిచ్చిన అనుబంధాలు. ఆ మనవడు ఎవరో నాకు తెలుసా? నాకు తెలియదు. వాడు నాకు ఏదో ఇంకో ఏడాదిన్నర తర్వాత ఎప్పుడో నాకు మనవడు వచ్చాడు అనుకోండి, వాడిని చూసి చూడగానే నేను నా మనవడంట. వాడిని ఎత్తుకుని వాడి బోసి నవ్వులు చూసి మురిసిపోతాను. తెల్లవారుజామున లేచి సంధ్యావందనానికి ఎడుతుంటే వాడు గోడ మీద చిన్న దీపాన్ని చూసి కాళ్ళు చేతులు ఎత్తి ఆడుకుంటూ వాళ్ళ అమ్మ డక్కలో పడుకుని ఉంటే నా కూతురు నిద్రపోతోంది అనుకోండి, నేను ఆ పసిపిల్లవాడిని చూసుకుని మురిసిపోతాను. నా మనవడని. వాడు 2 మాటలు తిరిగితే బెంగెట్టుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? నాకు 53 ఏళ్ళు వచ్చే వరకు వాడు ఎవరో తెలియజే. 53వ ఏట వచ్చిన వాడితో నాకు అంత అనుబంధం. వాడు నాతో మాట్లాడా? నాకేమైనా ఓ పండిచ్చాడా, ఓ కాయ ఇచ్చాడా, ఓ పంచిచ్చాడా? ఎక్కడిది అనుబంధం? ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? పరమేశ్వరా, చూసుకుని మురిసిపోరా అని నాకు ఆయుద్ధాన్ని ఇచ్చి నాకు మనవాడిని ఇచ్చావా? తండ్రి నీకు నమస్కారం అని నువ్వు అనగలిగితే నీకు మనవడు బంధనం కాదు. ఈయన నా మనవడు, ఇంకా సంపాదించి నేను పట్టుకొచ్చి వీడికి కూడా ఇచ్చేస్తుండాలనుకుంటేనే పాడైపోతాడు. కాబట్టి బాహ్యమునందు అభివృద్ధి, ఆంతరమునందు జ్ఞానాభివృద్ధి రెండూ పెరగాలి. అందుకే అమ్మవారిలాగా లక్ష్మీ కటాక్షం కనపడుతూ ఉండాలి. ఇంట్లో వృద్ధి ఉండాలి. అటు అయ్యవారిలా లోపల జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉండాలి. పండవలసిన పండు పండకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, దొరగాను ఇది ఎంతకీ పండట్లేదేమిట్రా, దీంట్లోకి పురుగులు ఏమైనా దూరి పాడు చేసేయేమో, అందుకే ఇది పండట్లేదంటాం. పండిపోయింది అనుకోండి ఏదైనా అందం ఉంటుంది. పండిపోయిందని గుర్తు ఏమిటంటే ఇంకా పట్టుకుని ఉండదు. పువ్వుగా, పిందెగా, కాయగా పట్టుకుంటుంది. పండుగా విడి కింద పడిపోతుంది. పండిపోయాడంటారు. అందుకే మన వాళ్ళు పంటలు వేయండి అంటారు ఆడుకునేటప్పుడు. పరమపద సోపాన పటం ఆడితే పండిపోయాడండి అంటారు. ఆయనకేమండి మహానుభావుడు పండు, ఆయన పండిపోయాడండి అంటారు. పంట పండు. పండు అంటే ఆయన పట్టుకోవలసిన నాళ్ళు పట్టుకున్నాడు, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టాడు. అందుకే పట్టు విడుపు చెయ్యాలండి అంటారు. తప్ప అదే పనిగా పట్టు కూర్చుంటే పట్టుకోవలసిన దాన్ని వదిలిపెట్టేసుకుంటాం. ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని, పట్టుకోవలసిన దాని కోసం పట్టుకున్న దాన్ని వదిలిపెట్టి దాన్ని పట్టుకున్నవాడు పట్టుకోవలసిన దాన్ని పట్టుకుని పట్టుకోవలసిన దాంట్లోకి చేరిపోతాడు. అది పండిపోవడం. పండిపోయినది జారిపోవాలి. ఆ పండు అర్ధంతరంగా పండిపోకూడదు, అది ఉడికిపోయిందంట. అది గృహస్థాశ్రమంలో ఉండి ఇంకా మనవడు పుట్టక ముందే వెర్రి ఆలోచనలు పుట్టాయనుకోండి, అది ఉడుకు పొందు. అది సరిగా పరిపక్వతకి రావా. అది మంచి సువాసనతో ఉండదు. అది తాగుతున్నప్పుడు తీపి ఉండదు, పుల్ల పుల్లగా ఉంటుంది, గడ్డలుగా ఉంటుంది. బాగా ముగ్గి పండి నేల మీద పడింది అనుకోండి, దాన్ని మీరు ఇలా ఎత్తి పట్టుకుంటే చాలు చేతిలోకి రసం కారిపోతుంటుంది. దాన్ని ఇలా జుర్రుకుంటే చాలు అపారమైన మాధుర్యంగా ఉంటుంది. లోపల గట్టిగా ఉన్నది రంగు మారిపోయి పండిపోయినప్పుడు ఏదైనా ఒకటే రంగు పచ్చగా అయిపోతుంది.
ఎర్రగా అయిపోతుంది. అయిపోయి పండిపోయింది అంటే అది వేపకాయ చేసేదేమో కానీ వేప పండైతే తీపి. ఏదైనా పండిపోతే తీయగా అయిపోతుంది. తీయగా అయిపోయింది, పండుగా అయిపోయింది అంటే ముచికని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. ఇది ఆంతరమునందు వృద్ధి, అది బాహ్యమునందు వృద్ధి. రెండు ఉండాలి గృహస్థుడే. ఈ రెండు ఉండాలంటే ఈ రెండు ఉండేటట్టుగా చూపిస్తున్నారు శంకరాచార్య వారు. అది జగద్గురువుల ప్రతిభ. అందుకని మహానుభావుడు ఇటుపక్క కస్తూరికా కుంకుమ చర్చితాయై, అటు సితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ. వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం ఏమిటో చెప్తున్నారు. అమ్మవారు ఏం చేసింది? కృతస్మరాయై, మన్మధుణ్ణి బ్రతికించింది. బ్రతికించింది అన్న మాటకు అర్థం పుట్టించింది కాదుగా. బ్రతికించింది అంటే అంతకుముందు పుట్టి చచ్చిపోయడం గుర్తు కదా. అప్పుడే కదా మళ్ళీ బ్రతికించడం అన్న మాట వస్తుంది. బ్రతికి అంతకుముందు పుట్టి తిరిగి బ్రతికుండి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు బ్రతికించడం అన్న మాట వస్తుంది. లేకపోతే ఇప్పుడే కొత్తగా లోకంలోకి వస్తుంది అనుకోండి, సృష్టించింది అంటారు. శంకరాచార్యులు వారు సృష్టించింది అమ్మవారం లేదు, కృతస్మరాయి బ్రతికించింది ఆవిడ అన్నారు. అందున శంకర భగవత్పాదులు ఎక్కడైనా ఒక మాట వాడారనుకోండి, మీరు అక్షరం మార్చలే. మన్మధుడికి బోలెడన్ని పేర్లున్నాయి. ఎన్ని పేర్లున్నాయో, మనసిజుడు, మన్మధుడు, పుష్పబాణుడు, ఎన్నో పేర్లు. ఇక్కడ ఆయన ఏం వాడ, స్మరాయి అన్న మాట వేశారు, స్మరుడు అన్నారు. స్మరుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? త్వర కల్పిస్తాడు ఆయన, తొందర పెడతాడు. ఇంకా ఏ విషయం మీద దృష్టి నిలబడదు. ఎంతసేపు ఏది కోరుకున్నాడో దాని మీదే దృష్టి ఉండి తొందరగా దాన్ని అనుభవించాలన్న కోరిక కల్పించినటువంటి శక్తికే స్మరుడని పేరు. స్మరణల రూపంలో తొందర పెట్టేస్తాడు, కాముకులను తొందర పెడతాడు. అది స్మరుడు అంటారు. అప్పుడు ఆ స్మరుడు చచ్చిపోయాడు ఒకప్పుడు. ఎవరి చేతిలో? ఆవిడ భర్త చేతిలోని. పరమశివుడే చంపేశాడు. ఎప్పుడూ నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆవిడ దాక్షాయినిగా శరీరాన్ని విడిచిపెట్టి హైమవతిగా పుట్టింది, హిమవత్ పుత్రికగా. ఆమె ఆయనకి సపర్య చేస్తోంది. వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే తప్ప తారకాసుర సంహారం అవదు. అందుకని తొందరపడి దేవేంద్రుడు ప్రేరేపించాడు కదా అని మన్మధుడు వచ్చి బాణాన్ని ప్రయోగించి పరమశివుడికి కామోద్దీపనం చేద్దామనుకున్నాడు. మొదటి బాణం పడగానే ఆయనకు అనుమానం వచ్చింది, ఎవడు రా నా మీద బాణం వేసినవాడు. వెంటనే ఆయన మూడవ కన్ను తెరిచాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగులుగా తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చారంటారు వీరభద్ర విజయంలో పోతన గారు. ఆ మూడో కన్ను విప్పేటప్పటికి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగులున అంత దిగులు పొందే లోకాలన్నీ భగభగమంటూ ఆ మంటలు పైకొచ్చి మన్మధుడిని కాలిస్తే బూది కింద పడిపోయింది, బూడిదే పడిపోయింది. ఇప్పుడు మన్మధుడు చనిపోయాడు. మన్మధుడు చనిపోతే లోకంలో మన్మధుడు లేడు. మన్మధుడు లేకపోతే బాణం వేసేవాళ్ళు లేరు. మన్మథ బాణములను 5 ఉంటాయి. ఆ 5 పుష్పబాణములు. ఆ 5 పుష్పబాణములు వేస్తే కామోద్రేకం కలుగుతుంది. పురుషునికి స్త్రీ ఎందు, స్త్రీకి పురుషుని ఎందు. దాని వలన ప్రత్యుత్పత్తి కలుగుతుంది, సంతానోత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు మన్మధుడు లేడు కాబట్టి సమస్త ప్రాణుల యందు కామవికారం ఆగితే, మనుష్యులే కాదు సమస్త ప్రాణులకు కామవికారం లేదు. అందరూ హాయిగా పరమ సంతోషంగా తృప్తిగా ఉన్నారు తప్ప ఎవరి మనసులలోనూ ఆందోళన లేదు, తొందర లేదు, ఏదో పొందాలన్న కోరిక లేదు. అలా ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే మన్మధుడిని బతికించి, ఇది కృతస్మరాయ, అమ్మా నువ్వు బతికించు. వికృతస్మరాయ, బతికించాక చంపలేదు, ఆయన చంపాక నువ్వు బతికించు. శంకరుని చెప్పడంలో మాత్రం నువ్వు బ్రతికించిన దానివి ఆయన చంపినవాడు అన్నారు. ఇప్పుడు మీకు ఇది మామూలుగా బయట చూస్తే ఏమనిపిస్తుందంటే, ఏమంటే శివుడే మేలు చేశాడు మనకి, అమ్మవారే ఇబ్బంది పెట్టిందండి కాదు. నిజంగా అమ్మవారు మన్మధుడిని బతికించలేదు అనుకోండి, మనందరం యోగులు పెద్ద పెద్ద స్వామీజీలం అయిపోదాం కాదు. అసలు ఎవ్వరికీ కామోద్రేకం అన్నది లేదు, హాయిగా ప్రశాంతంగా ఉంటాం. అమ్మవారు మన్మధుడిని బతికించబట్టి ఆయన తీసుకొచ్చి ఆ బాణాలు బట్టి లేనిపోల అలరంతా బయలుదేరి. కాబట్టి ఎందుకు ఆవిడ బతికించడం? అలా బ్రతికించకపోతే హాయిగా ఉంటుందిగా. అంటే ఆవిడ బ్రతికించడానికి ఒక కారణం ఉంది, ఆయన చంపడానికి ఒక కారణం.
ఆయన చంపినప్పుడు ఈవిడ బ్రతికించింది అనుకోండి, ఏమనాలి పరమశివుడు? అంటే నేను చంపేవాడిని నువ్వు బతికించేదానివి అనమాట. అంటే నేను చేసిన పనుల్ని నువ్వు దిద్దుతూ ఉంటావు అనమాట. అంటే నేను చేతకాని వాడిని, నేను కోపం వచ్చి తప్పు పనులు చేస్తుంటాను, నువ్వు దిద్దుతుంటావు అని దెబ్బలాడద్దు పార్వతీదేవిని. మరి ఎక్కడ దెబ్బలాడినట్టుందా పురాణంలో? ఎక్కడ లేదు. ఈయన చంపించాడు, ఆవిడ బతికించేసింది, ఇద్దరు సంతోషంగా ఉన్నారు. అదేంటి అలా ఎలా జరుగుతుంది? ఇది మిమ్మల్ని ఆలోచించమని శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. అది నువ్వు ఆలోచిస్తే వాళ్ళిద్దరి దాంపత్యంలో ఎంత అవగాహన ఉందో నీకు అర్థం అవుతుంది. అర్థమైతే ప్రతిదానికి అంటే మీరు తప్పు చేస్తే నేను చెప్పకూడదా అంటాం, నేను చెప్పిన దాన్ని దిద్దగలిగితారు రా ఆయన అన్నావు, ఉండవు. ఎక్కడ ఏది మంచి ఉందో అది స్వీకరించి ఒప్పుకొని సంతోషంగా బ్రతకగలిగినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఆయన ఎందుకు చంపాడు అంటే, పరదేవత యందు పరమేశ్వరుడికి ఎప్పుడైనా కామము కలిగితే అది లౌకికమైన కామము కాదు, అది కేవలముగా స్త్రీ పురుషుల మధ్య కలిగే కామము వంటి కామము కాదు. ఆయనే తన శరీరంలో సగాన్ని స్త్రీగా ప్రకటన చేశాడు అర్ధనారీశ్వర స్వరూపంలో. అయినప్పుడు ఇప్పుడు కొత్తగా ఆయనకి కామం ఎందుకు కలుగుతుంది? నాకు 2 జేబులు ఉన్నాయనుకోండి, ఏదో ఈ లాల్చీకి 2 జేబులు ఉన్నాయి. ఈ జేబులోంచి 10 రూపాయలు తీసి ఈ జేబులో పెట్టుకుని, ఓ 10 రూపాయలు వచ్చిందండో అంటానా? ఈ జేబులో ఉన్నా నాదే, ఈ జేబులో ఉన్నా నాదే. ఆయన శరీరంలో సగమే అమ్మవారైంది. అయినప్పుడు కొత్తగా కామం ఎందుకు వస్తుంది ఆయనకి? ఆయనకేం రాదు. కానీ ఆయనే ఆకర్షణ పెంపొందించుకున్నాడు, ఆయనే కోరికని పొందాడు. ఏమని? నువ్వు తల్లివో నేను తండ్రిని అవుతాను. మనలా లోకంలో స్త్రీలు పురుషులు ఉద్భవిస్తారు, వారు ఒకరితో ఒకరు కలిసి తల్లిదండ్రులు అవుతారు. వారికి ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ ఎందుకు అంటే, ఆకర్షణ వలన కలిగిన కలయికనందు సుఖము సంతోషము ఆనందము ఉంటాయి. సృష్టి శోకంతో జరగకూడదు, ఆనందంతో జరగాలి. అందుకని ఆకర్షణ లోకానికి ఏర్పాటు చేస్తున్నానన్నాడు. ఇప్పుడు ఆయనకి ఆకర్షణ మన కొరకు, అంతేగాని ఆయనకేం అందులో సుఖము తృప్తి ఇటువంటి మాటల కోసం ఆయన అమ్మవారి వంక ఆకర్షితుడు కాడు. అటువంటి స్వామిని అమ్మవారి పట్ల ఆకర్షితుడయ్యేటట్టు చెయ్యగలమని అంత బాణం వేయడం మన్మథుడు తన హద్దు దాటడం కాదా? పరమశివుడు సృష్టి ప్రారంభించి బ్రహ్మగారిని సృష్టించిన తరువాత వచ్చినటువంటి సృష్టిలో శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడిగా వచ్చిన వాడు మన్మథుడు. ఈ మన్మథుడు సృష్టికి మొదట ఉన్న ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యందు కామం పుట్టేటట్టుగా బాణం వేయగలడా? ఎంత అపచారం చేశాడు! హద్దు మీరి ప్రవర్తించిన ప్రవర్తనకి పరమశివుడు కాల్చేశాడు. ఇప్పుడు శిక్ష అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ శిక్షల్లో ఏమైంది? మన్మధుడితో పోలేదు. ఈ శిక్ష లోకానికి అంతటికీ పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే, జీవులకు శరీరం ఉంటే తప్ప పాపపుణ్యములను అనుభవించడానికి అవకాశం ఉండదు. జీవుడున్నాడు, వాడు చేసుకున్న పాపము అయిపోవాలి, పుణ్యము అయిపోవాలి. ఎలా అయిపోతుంది? వాడు అనుభవించేస్తే అయిపోతుంది. అనుభవించేయాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. నేను చేసిన పాపం ఏదో ఉందనుకోండి, ఆ పాపం నా ఒంట్లో ఏదో అనారోగ్యంగానో లేకపోతే ఏదో కాలు నొప్పో చెయ్యి నొప్పో వేలు నొప్పో తలనొప్పో ఏదో ఒకటి వస్తుంది. వస్తే తల బద్దలైపోతుందని 1 గంట సేపు బాధపడ్డాను అనుకోండి, ఎవరినో బాధ పెట్టి తల బాదుకునేటట్టు చేసినటువంటి పాపము 1 గంట సేపు అనుభవించిన తలనొప్పి రూపంలో పోయింది. తలకాయ ఎప్పుడు ఉంటుంది? శరీరం ఉంటేను. శరీరం లేకపోతే తలనొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? తలనొప్పి రాకపోతే పాపం ఎలా పోతుంది? ఇది ఉంటే కదా పుణ్యం చేయడం, ఇది ఉంటే కదా ఓ దానం చేయడం ధర్మం చేయడం. ఇది లేకపోతే పుణ్యం ఎలా సంపాదించుకుని జీవుడు ఉద్ధరణ పొందుతాడు? కాబట్టి శరీరం ఏర్పడితే పాపపుణ్యములను అనుభవించవచ్చు. అంటే పుణ్యాన్ని అనుభవించవచ్చు, కొత్త పుణ్యాన్ని చేసుకోవచ్చు, జ్ఞానమును పొందవచ్చు. అసలు శరీరం లేకపోతే పితృరుణం తీరదు, అలాగే దేవరుణం తీరదు, ఋషి రుణం తీరదు, ఏవీ తీరవు. మరి శరీరములు రావాలంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉండి ప్రత్యుత్పత్తి జరగాలి. ప్రత్యుత్పత్తి జరగాలంటే మన్మధుడు ఉండాలి. మన్మధుడు లేకపోతే జీవులు తరించరు. అందుకని అమ్మవారు బ్రతికించింది. తాను శిక్ష వేసింది మన్మధుడు హద్దు మీరినంత వరకే, లోకం కోసం కాదు. అందుకని హరనేత్రగ్నితం దగ్ధకామ సంజీవనౌషధి ఆవిడ బతికించింది. ఆవిడ ఎందుకు బతికించిందో ఆయన అర్థం చేసుకున్నాడు. ఓ, నేను జీవుల్ని బాధించడానికి కాదు కాల్చింది, జీవుల శరీరాన్ని పొంది తరించాలి, అందుకు బతికించింది అమ్మవారు. ఆయన సంతోషించాడు. ఆయన కాల్చాడు. మీరు ఎందుకు కాల్చేశారంటే తొందరపడిన ఆవిడ అనలేదు. ఆయన తప్పు చేశాడు, కాల్చాడు పరమేశ్వరు. అమ్మవారండి
అమ్మవారు పరమేశ్వరుడు చేసిన పనిని అర్థం చేస్తుంది, పరమశివుడు పార్వతీదేవి చేసిన పనిని అర్థం చేస్తున్నాడు. కృతస్మరాయ కాల్చేశాడు కాబట్టి మన్మధుడి పాపం అక్కడితో పోయింది. లేకపోతే పరమశివుడి మీద పుష్పమానం వేసిన పాపం ఎంత కట్టి కుడిపేస్తుంది మన్మధుడిని. కాలిపోయాడు కాబట్టి దరిద్రం వదిలిపోయింది అక్కడితో. కాబట్టి తర్వాత శరీరం లేకపోయినా భార్యకి కనపడేవాడు, లోకంలో తిరిగేవాడు. తర్వాతి కాలంలో ప్రద్యుమ్నుడిగా మళ్ళీ లోకంలో జన్మించాడు రతీదేవికి భర్తగా. కాబట్టి ఆ పాపం అక్కడితో పోవాలంటే పరమశివుని యొక్క 3వ కంటి మంట చేత కాలిపోవాలి. ఆ కాలు చేయడంలో కూడా కారుణ్యం ఉంది పరమశివుడిలో. అరే నేను ఇలా కాల్చేస్తే వీడి పాపం ఇక్కడితో పోతుంది, లేకపోతే వీడు ఎన్ని కోట్ల జన్మలు హీనోపాధుల్లోకి పోవాలో కాల్చి ధరింప చూశాడు. జీవులను మళ్ళీ ఉద్ధరించడానికి బ్రతికించి కాపాడింది పరదేవ. కాబట్టి అమ్మవారు మన్మధుణ్ణి బ్రతికించినా కారుణ్యమే, మన్మధుణ్ణి పరమశివుడు కాల్చేసినా కారుణ్యమే. ఈవిడ బ్రతికించినా దాని కారణాన్ని శివుడు తెలుసుకుంటాడు. శివుడు చంపినా పార్వతీదేవికి అర్థమవుతుంది తప్ప వాళ్ళిద్దరూ నువ్వు చంపేవాడివి నేను బతికిస్తాను, లేదా నువ్వు బతికించేదానివి నేను చంపేవాడినా అని ఇద్దరు వాదులాడుకోవడం అనేటటువంటిది నీకు కనపడదు. దాంపత్యమునందు గొప్ప విషయమేమి, ఆయన గురించి ఆవిడకి తెలిసి ఉండాలి, ఆవిడ మనసు ఆయనకి తెలిసి ఉండాలి. ఏమే మీ నాన్న 5ంటికి కాఫీ తాగితే ఇక మళ్ళీ ఏమీ తాగరు, కాబట్టి 4ంటికి కాఫీ ఇచ్చే ఇంట్లో ఉన్నారు కాబట్టి 4ంటికి కాఫీ ఇచ్చేస్తే ఆయన 5 గంటల ఉపన్యాసానికి కాసిన పాలు తాగి బయలుదేరతారు. 5ంటికి కానీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అలవాట్లాగా ఇచ్చావో ఆయన ఇంకేం తాగరు, కాఫీ ఒకటే తాగెడతారు అని ఆఫీస్ నుంచి భార్య ఫోన్ చేసి కూతురికి చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఈయన మనసు ఈయన దగ్గర ఉందా ఆవిడ దగ్గర ఉందా నాకు చెప్పండి. ఈయన 5 గంటలకి కాఫీ తాగితే ఇక మళ్ళీ ఏమీ తాగకుండా ఉపన్యాసాలకు వెళ్ళిపోతాడు. అందుకని 4ంటికి ఇచ్చేస్తే గంట తర్వాత కాసిన పాలు తాగుతాడని గుర్తు పెట్టుకుని ఆఫీస్లో ఉన్నావిడ ఫోన్ చేసి ఈయనకి కాఫీ ఇప్పించింది ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈయన అవసరాన్ని, ఈయన మనసుని, ఈయన ధోరణి ఆవిడ దగ్గర ఉంది. ఆవిడ 4 గంటలకి కాఫీ పంపించమంటే కూతురు 4ంటికి కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. అప్పుడే ఎందుకే అన్నాడు. మళ్ళీ 5 అయితే మీరు తాగరు కదా, అమ్మ ఇప్పుడు ఇచ్చేస్తే 5ంటికి పాలు తాగుతారు అవునేవు అని తాగాడు. అంటే తన మనసు ఆమె గుర్తించిందని తాగాడు, అంతేకాని అజ్జపడండి తాగలేదు అని అనలేదు. మీరు బాగా పట్టుకోండి, నేను ఒక లౌకికమైన ఉదాహరణ చెప్పాను కానీ అసలు నిజంగా మనసులు కలవడమే దాంపత్యము. అది లేనివాడది ఉమ్ముతడితో గాలిపటానికి అంటించిన తోకలా ఉంటుంది, పిల్లలు అంటిస్తారే ఊడిపోతుంది, అలా ఉంటాయి ఆ దాంపత్యాలు. ఈవిడ మనసు ఆయనకి తెలియాలి, ఆవిడ మనసు ఆయనకి తెలియాలి. తెలిసిన నాడు ఆవిడ బలహీనతని ఆయన కప్పిపుచ్చుతాడు, ఆయన బలహీనతని ఆవిడ కప్పిపుచ్చుతుంది. కప్పిపుచ్చి ఒండరులు కలిసి సంతోషంగా జీవనాన్ని చేస్తారు తప్ప ఆవిడ లోపాలను ఆయన వెతికి ఆయన లోపాలను ఆవిడ వెతికిందనుకోండి అది దాంపత్యం. అది అసహ్యం. అలా ఎన్నాళ్ళు చెప్పుకుంటావు బయటికి వెళ్ళి నేరాలు, ఎన్నాళ్ళు చెప్తావు? 40 సంవత్సరాలు వచ్చేసాయి నీకు. అవి నాట్ అషేమ్డ్. నీ మీద భార్య నేరం చెప్తే నీకు సిగ్గే ఇట్లా? నీ భార్య మీద ఇంకొకరికి నేరం చెప్పి మా ఆవిడికి కొంచెం సలహా చెప్తులు అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడద్దు. కడుపున పుట్టిన బిడ్డకి పోలియో వచ్చిందనుకోండి, తండ్రి బెంగ పెట్టుకుంటాడు. 1,00,000 దాద్దాం అనుకున్న తండ్రి 5 లక్షలు దాస్తాడు. అరే పోలియో పిల్లకి రేపు పొద్దున్న 5 లక్షలు ఇస్తే కాస్త మంచివాడు వస్తాడేమో, అలాగే 2 లక్షలు ఇచ్చినా ఎందుకైనా మంచిది దాని పేరు మీద 3 లక్షలు ఉంచుదాం, పాపం పిల్ల అవుపు పిల్ల అని బెంగ పెట్టుకుంటాడు తప్ప ఇది పోలియోతో బాధపడుతున్నటువంటి పిల్ల అని ఈసడించి వీధిలోకి వెళ్ళి మా అమ్మాయికి పోలియో అండి నా దరిద్రం అంటాడా? అనడు. ప్రేమ చేత తన కూతురుకున్న అవకరాన్ని తండ్రి కప్పించాడు. నీ భార్య యందు బలహీనత ఉంటే భర్త సమర్థతతో కప్పాలి, భర్త యందు ఏదైనా కించిత్ దోషం ఉంటే భార్య తన ప్రేమ చేత కప్పాలి. అది దాంపత్యం. వీధిలోకి వెళ్ళి నేరం చెప్పుకోవడం దరిద్రం దాంపత్యం. ఈ అవగాహన ఎంత గొప్పగా ఉండాలంటే మన్మధుణ్ణి పరమశివుడు కాల్చేస్తే అమ్మవారు బతికిస్తే వాళ్ళిద్దరికి అర్థమైంది ఎవరు ఎందుకు కాల్చారో ఎవరు ఎందుకు బతికించారో. కాల్చాడని ఆవిడ సంతోషించింది, బతికించిందని ఆయన సంతోషించాడు. అది వాళ్ళ దాంపత్యం. నువ్వు కూడా అలా ఉండడం నేర్చుకో. ఇది శంకరాచార్యుల వారి ఉపదేశం. అందుకని కృతస్మరాయ ఒక ఆవిడ మన్మధుణ్ణి బ్రతికించింది, ఒక ఆయన మన్మధుణ్ణి కాల్చేశాడు. ఒక ఆయన అంటే పరమశివుడు భర్త కాల్చాడు, అమ్మవారు బ్రతికించింది.
ఇది వాళ్ళిద్దరి దాంపత్యంలో ఉండేటటువంటి గొప్ప అవగాహన. అందుకే మీరు చూడండి, వాళ్ళిద్దరూ ఎప్పుడూ తల్లిదండ్రులుగా ఉంటారు. మీరు చూడండి, తల్లిదండ్రుల యందు ఒక లక్షణం ఉంటుంది. తండ్రికి బాధేసిందనుకోండి కొడుకు ప్రవర్తన గురించి, ఎంత కష్టపడ్డాను వాడి గురించి, రాత్రింబవళ్ళు కష్టపడి తీసుకొచ్చి రూపాయి 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 కూడబెట్టి రేపు పొద్దున్న బ్యాంక్ లోన్ తీసుకుంటే మళ్ళీ వాడు ఉద్యోగం చేసుకుని కట్టుకోవాలని రూపాయి లోన్ పెట్టకుండా వాడిని అంత చదివించి వృద్ధిలోకి తెచ్చి ఉద్యోగం వేయించాడు. మొన్నను మీ కంపెనీలో ఏమైనా బోనస్ ఇస్తారా అని అడిగాను. అబ్బాయి ఏమి ఇవ్వరు నాన్నగారు అన్నాడు. అన్న కాసేపటికే వాడి స్నేహితుడు వచ్చాడు. వచ్చి వీడు ఇంట్లో ఉండగా వీడు ఎదురుగుండానే, అదేంటి అంకుల్ మీకు బాబు ఏమైనా కొనిపెట్టారా, నేను మా నాన్నగారికి పంచెల షాపు అవి కొని పట్టుకెళ్ళాను, మాకు ఈ మధ్య బోనస్ ఇచ్చారు కదా, నువ్వేం కొన్నారో మీ నాన్నగారికి అన్నాడు. వాడు కొడుకు ఏం మాట్లాడలేదు, తండ్రి ఏం మాట్లాడలేదు, ఇంటికి వచ్చేసాడు. కానీ తండ్రి ఎంత బాధపడతాడు. వాడికి బోనస్ వస్తే నేను అడుగుతానే, కానీ వాడు చెప్పలేదు నాకు బోనస్ వచ్చింది, రాలేదని అబద్ధం అది. అంటే వాడికి వస్తే నేను తీసుకుంటానా, తీసుకునేవాడిని అయితే వీడికి ఇంత ఖర్చు పెడతానా, ఎవరి కోసమే ఇదంతా, నేను పోయాక వాడికి ఇచ్చేస్తాను. కానీ వాడు మాట చెప్పడానికి దాచుకున్నాడు, చూసావా అంటే. భార్యతో చెప్పుకుంటాడు కష్టాన్ని. భార్య ఎవరికి చెప్పుకుంటుంది కష్టాన్ని? ఆయనకి చెప్పుకుంటుంది. ఇద్దరూ చెప్పుకున్నారు. నిజమే, ధూర్తుడు ఏమున్నాడు అర్థం ఎటువంటి పిల్లాడండి. అలాంటి పిల్లాడు మన కడుపును పుట్టడం మన దరిద్రం అండి నిజంగా. అలాంటి వాడిని 9 నెలలు మోసానండి అంది. అయిపోయింది, వారం రోజులైంది. కొడుక్కి పచ్చకామెరలు వచ్చాయి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. మామయ్య గారు మిమ్మల్నే కలుస్తున్నారు, ఆయన తొందరగా రండి మామయ్య గారు అని కోడలు ఫోన్లో అంది. చూసే పిల్లాడికి కామెరుట, నన్నే తలుస్తున్నట్టే బయలుదేరిపోదాం అన్నాడు తండ్రి. ఆవిడండి, ఏమన్నా మొన్న నన్ను చెప్పారు కదా కొడుకు మీద, ఎందుకండి వెళ్ళడం, వెళ్ళొద్దంటుందా అమ్మా అందో. కుట్టినా వాళ్ళే, పెట్టినా వాళ్ళే. కొట్టడం వాళ్ళ దగ్గరే ఉంటుంది, పెట్టడం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరిలో? తల్లిదండ్రుల్లో. ఆ తల్లిదండ్రుల మధ్య ఉన్న అనుబంధం దాంపత్యం. తల్లిదండ్రులు అంటే అలా ఉంటారు లోకంలో, వాళ్ళిద్దరికీ అదే ధోరణి. ఆ ధోరణే లోకానికి అంతటికీ వచ్చింది. అందుకే లోకం తప్పు చేసిందనుకోండి, ఆవిడ భర్తని రెచ్చగొట్టి దెబ్బ కొట్టిస్తుంది. నిరీశ్వరయాగం చేశాడు దక్ష ప్రజాపతి, అందరూ వెళ్ళారు తగుదనమ్మా అని. ఆవిడ ఆయనకి కోపం తెప్పించాలని శరీరం వదిలిపెట్టింది. పరమశివుడు రుద్రుడయ్యాడు, వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు వచ్చి యాగంలో ఉన్న వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. ఆఖరికి దక్ష ప్రజాపతి యొక్క మెడ కూడా కోసేశాడు. అందరికీ దెబ్బలు తగిలాయి. కొంతకాలం అయిపోయింది, మళ్ళీ ఆవిడ హైమవతిగా జన్మించింది. మళ్ళీ పార్వతీ పరమేశ్వరుడు దంపతులయ్యారు. పరమశివుణ్ణి ఏం అడగలేదు ఎవరు, వెళ్లి క్షీరసాగర మథనం చేశారు అమృతం కోసం. అమృతం పుట్టింది. ఇప్పుడు అమృతం పుట్టడానికి ముందు హాలాహలం పుట్టింది. అందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళారు. కానీ కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంజేసి ఈశ్వరి దవ్వారుకులు అడ్డుపట్ట తలవంతుందొచ్చి కొయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపుమంత అంబుజానన ముక్కలు కని రక్తరక్షణ కళా సంరంభురించెంబుని. ఆ కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులు మీరే రక్షించాలన్నారు. ఏమండి, వీళ్ళు ఇంతకు ముందు నిరీశ్వర యాగం చేశారు కదా, దక్షయజ్ఞం చేశారు కదా, మీకు హవిస్సు కూడా ఇవ్వనన్నారు కదా, అప్పుడు వీళ్ళందరూ తగుదరమ్మా అని వీళ్ళు హవిస్సు పుచ్చుకున్నారు కదా, ఇప్పుడు మంచిదైంది, హాలాహలం వచ్చింది, మీరు వెళ్ళకండి అండి ఆవిడ అనలేదు. పిల్లలండి రక్షించండి. ఆయన ఏం చేశాడు, గబగబా వెళ్ళి హాలాహలం పుచ్చుకుని నోట్లో పెట్టుకుని మీరితే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, వదిలితే పై లోకాలు పోతాయి, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు పోకుండా ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు సటల విషాగ్నిం కుదురుకునే కంఠ బిలమున పగిలంబుగ నిలిపే దుఃఖఫలరసమ ప్రియం. కడుపులోకి తీసుకోకుండా కంఠంలో పెట్టుకుని చల్లని శంకరుడు నల్లటి మత్సని పొంది నీలకంఠ, గరుడకంఠ, శ్రీకంఠ అని పేరు పొందాడు. ఆనాడు పరమశివుణ్ణి రెచ్చగొట్టి రుద్రుణ్ణి చేసి దెబ్బ కొట్టించినా అమ్మవారే. మళ్లీ పిల్లలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయనకి గతం గుర్తు చేయకుండా వెళ్లి రక్షించండి అని పంపించి రక్షింపచేసినా అమ్మవారే. తల్లిదండ్రులు అంటే బిడ్డల్ని రక్షిస్తుంటారు. ఇప్పుడు ఒక దెబ్బ కొట్టడంలోనూ ప్రేమే ఉంటుంది, వాళ్ళకి పెట్టడంలోనూ ప్రేమే ఉంటుంది తప్ప కొట్టడంలో క్రౌర్యం, పెట్టడంలో ప్రేమ తల్లిదండ్రుల యందు ఉండవు. ఇంకెవరి ఎందైనా ఉంటాయేమో. కొట్టేటప్పుడు కూడా ప్రేమతోనే కొడతారు, వీడు బాగుపడాలని కొడతారు.
పెట్టినప్పుడు కూడా వీడికి జీర్ణం అవ్వాలని పెడతారు. అందుకే 10 మంది ఉంటే పెట్టరు. ఎక్కడ దృష్టి తగులుతుందో అని అమ్మ కొంగు సాట్న పెడుతుంది. లేకపోతే ఇలా అలా ఏదో మాట చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్ళి వాడిని అక్కడ కూర్చోబెట్టి అని చెప్పి కలిపేసి ఎక్కడ దృష్టి తగిలేస్తుందో అని విధంగా పెట్టడంలో ప్రేమ, కొట్టడంలో ప్రేమ. కొట్టేటప్పుడు కూడా గోపకి తగలకుండా చంప మీద కొడుతుంది. ఎందుకంటే చెవికి తగిలితే కొడుకు ఏమవుతుందో అని. కోపంలో కూడా ప్రేమ. ప్రేమ కోపము విడదీయబడి కోపం ఉండదు తల్లి యందు తండ్రి యందు. అంత ప్రేమైక మూర్తులై ఉంటారు. బిడ్డల యందు దాంపత్యం అంత ప్రేమగా పరిణమిస్తుంది. అందుకే ఆది దంపతులైన వాళ్ళిద్దరి ప్రేమ లోకం పట్ల ఎలా ఉంటుందో ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల మీద అలాగే ఉంటుంది. అది అలా ధారగా వెడుతుంటుంది. కాబట్టి ఆ అవగాహన ఉంది. ఆ అవగాహనయే ఇంటికి లక్ష్మీ కటాక్షం. లక్ష్మి ఏ ఇంట ఉంటుంది అంటే అస్తమానం కీసులాడుకునేటటువంటి భార్యాభర్తలున్న చోట ఉండను అని చెప్పింది. నేను ఉండను అక్కడని చెప్పింది. ఎక్కడ భార్యాభర్తలు కీసులాడుకోకుండా ఒక తను సౌజ్ఞతో ఒక్క మాటతో ఇద్దరూ అర్థం చేసుకుని జీవితాన్ని నడుపుతారో అటువంటి వారికే లక్ష్మి ఉంటుంది. మా రామకృష్ణారావు గారు భార్యతో మాట్లాడడం ఇన్ని సంవత్సరాల్లో నేను తక్కువ చూశాను. ఓసారి ఇలా అంటాడు, లేకపోతే ఇలా అంటాడంతే, ఆవిడ చేసుకెళ్ళిపోతుంది. అది దాంపత్యం. ఒక కనుసౌజ్ఞ చాలు, చక్కగా అంత ప్రేమగా ఇద్దరు అలా కాలం గడిపేస్తారు. అదిగో అటువంటి దాంపత్యము అందరికీ శ్రీరామరక్ష, అందరికీ సంతోషం, లక్ష్మీ స్థానం అవుతుంది. కాబట్టి కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయై చ నమశివాయ. అమ్మయ్య ఎలాగో 2వ శ్లోకం పూర్తి చేశాను. ఎందుకంటే అది చెప్తూ ఉంటే అలా వెళ్ళిపోతుంది. వచ్చిన బాధ 3 రోజులు అయిపోయింది 2 శ్లోకాలు.